ఓకే లీడర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. ఎవ్రీడే మనకు అద్భుతమైన సెక్షన్స్ అయితే ఉన్నాయి, జరుగుతున్నాయి. 8:30కి షార్ప్ 8:30కి వండర్ఫుల్ లీడర్స్తో ఎవ్రీడే ఒక డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే జరగడం జరుగుతుంది. ఈ రోజు కూడా ఒక అద్భుతమైన లీడర్తో ఒక మంచి సెక్షన్ అయితే ఈ రోజు చెప్పడానికి రెడీగా ఉన్నారండి. మైసెల్ఫ్ ఈశ్వరరావు, క్రౌన్ డైరెక్టర్ ఇన్ వెస్టేజ్. బిఫోర్ వెస్టేజ్ ఒక జాబ్ చేశాను. జాబ్లో గ్రోతింగ్ లేదని చెప్పేసి ఓన్గా సెల్ఫ్ ఎంప్లాయ్గా బిజినెస్ పెట్టుకున్నాను. ఆ టైంలో నాకు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. కొన్ని రకాల ప్రొడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ చూసి ఇందులో బిజినెస్ కూడా ఉంది, ఇన్కమ్ గ్రోత్ కి మంచి డెవలప్ అవ్వచ్చు అని చెప్పేసి అంచెలంచెలుగా వెదగడం వల్ల నాలాంటి లీడర్లు కొంతమంది తయారవడం వల్ల ఫస్ట్ 10 మంత్ ఇన్కమ్ నాకు 234 రూపాయల నుంచి ఈరోజు 1 lakh ప్లస్ ఇన్కమ్ వచ్చిందండి. అలాగే కంపెనీ నుంచి 10 lakhs ప్లస్ కార్ తీసుకున్నాను. అలాగే కంపెనీ నుంచి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాను. నేను క్రౌన్ అవ్వడమే కాకుండా నా టీమ్ లో క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు. అలాగే నేను కార్ తీసుకోవడమే కాకుండా నా టీమ్ లో కూడా కారు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఎలా అంటే ఇది ఒక సిస్టమ్ అండి. ఆ సిస్టమ్ ఎలా ఫాలో అవ్వాలి, ఏ విధంగా చేయాలని ఎవ్రీడే జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల, ఏదైనా వీక్లీ మీటింగ్ అటెండ్ అవ్వడం వల్ల, 1 day వర్క్ కి వెళ్ళడం వల్ల ఈ యొక్క సిస్టమ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, వెస్టేజ్ అందులో ఎలా ఉంది, ఈ బిజినెస్ లో ఉంటే మనం ఎలా లైఫ్ గ్రోతింగ్ చేసుకోవచ్చు అనేది ఒక సిస్టమ్ తెలియాలంటే ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వండి. మీరు అటెండ్ అవ్వడమే కాకుండా మీ టీం ఒక 6 చేత అటెండ్ చేయగలిగితే ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి మనకి ఆస్కారం ఉంటుంది. అలాగే ఈ రోజు ఒక మంచి సెక్షన్ ఇవ్వడానికి ఒక అద్భుతమైన లీడర్ అండి. యూత్ ఐకాన్ అంటాం మేము అందరూ. వండర్ఫుల్ లీడర్ మనకి అంకయ్య గారు అనమాట. యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్న పర్సన్ అండి. చదువుకుంటూ ప్రతి ఒక్కరు ఎవరైనా అంటారు, చాలా మంది జాబ్ అంటారు. అలాంటిది పర్సన్ కి అద్భుతమైన ప్లాట్ఫామ్ దొరికిందండి, వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్. ఒక స్టూడెంట్ లైఫ్ గా ఉంటూ ఈరోజు వెస్టేజ్ ని కెరియర్ లైఫ్ గా తీసుకున్నాడండి. అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు వెస్టేజ్ లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్ లో ఉంటూ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ ఈ కంపెనీ నుంచి ఆల్రెడీ 14 lakhs ప్లస్ కార్ తీసుకున్నాడండి. ఈయన డెవలప్ అవడమే కాకుండా ఈయన టీంలో ఎంతో మందిని డెవలప్ చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మనందరికీ ఒక రోల్ మోడల్ గా నిల్చున్న యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, యూత్ ఐకాన్, బాపట్ల కింగ్. వెల్కమ్ సార్. ఒక్కసారి లీడర్స్ అందరూ కలిపి సార్ కి ఒక్కసారి గ్రాండ్ వెల్కమ్ చేయండి. ప్లీజ్ వెల్కమ్ సార్. Yes, sir. Yes. Good morning, sir. Thank you. Good morning, sir. Welcome, sir. Yes, madam. Good Thank morning, you. sir. Welcome to Green Section, sir. Anja, sir. Good morning, sir. Welcome, sir. Welcome to Green Section, sir. Yes, Good morning, sir. thank Welcome, you. sir. Good morning, sir. Sir, Welcome, thank sir. you. Thank you, leader. Thank you so much for your warm wishes. So, definitely, సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ లీడర్స్. మిగతా ఎవరైనా సార్ చాట్ రూపంలో చెప్పండి విషెస్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. yeah, sir. Yes, thank you, sir. Thank you so much. So, thank you all leaders. సో ఈ రోజు ఏదైతే మనకు అవకాశం ఇచ్చినటువంటి మన ఈశ్వర్ సార్కి అండ్ ఎవరైతే ఈ రోజు జూమ్ అటెండ్ అయిన ప్రతి ఒక్క లీడర్కు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎస్, మనం ఈ రోజు సెక్షన్ స్టార్ట్ చేద్దాం. సో సెక్షన్ స్టార్ట్ చేసే ముందు ఈ రోజు జూమ్ సెక్షన్ లో సార్ మేము కొత్తగా జాయిన్ అయ్యాం, ఈ రోజు మేము అటెండ్ అయ్యాం అనే వాళ్ళు, కొత్త వాళ్ళు అయితే ఎన్ అని టైప్ చేయండి. ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో చాట్ బాక్స్ ఓపెన్ చేసి న్యూ అని టైప్ చేయండి, లేకపోతే ఎన్ అని టైప్ చేయండి. అంటే ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చారనేది మనకు ఒక అవగాహన అయితే ఉంటుంది కాబట్టి. సో సార్ మేము కొత్త సార్ వెస్టీజ్కి అనేటోళ్ళు. సో మీ యొక్క చాట్ బాక్స్ ఓపెన్ చేసి టైప్ చేయండి న్యూ అని. చంద్రకుమారి మేడం టైప్ చేశారు, అనిల్ రెడ్డి గారు టైప్ చేశారు. ఓన్లీ 2 persons మాత్రమే అనుకుంటాం. సో ఓకే, నో ప్రాబ్లం అండి. సో కొంతమంది చాట్ బాక్స్ తెలియకపోవచ్చు. సో రైట్, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒక 1 minute ఇస్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ అంకయ్య అండి. నేను బాపట్ల నుంచి మాట్లాడుతున్నాను. బిఫోర్ వెస్టేజ్కి ముందు ఒక స్టూడెంట్ గా ఉండే, బట్ వెస్టేజ్కి వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఎంటర్ప్రీనర్ గా మారే అవకాశం ఎలా వచ్చింది, ఎలా తీసుకోవడానికి అవకాశం ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ యొక్క బిజినెస్ నేను కనెక్ట్ అవ్వడం కారణం ఏంటంటే హెల్త్ అండి. ఎలా హెల్త్ అంటే, అమ్మగారికి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, ఆ థైరాయిడ్ ప్రాబ్లంకి ఎప్పుడైతే ఫుడ్ సప్లిమెంటేషన్స్ ఎప్పుడైతే వాడిచ్చామో, ఆ వాడిచ్చిన తర్వాత ఆమెకి బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరిగింది. ఎప్పుడైతే ఆమెకి ఆ బెస్ట్ రిజల్ట్ వచ్చిందో అప్పుడు నేను ఏం ఆలోచించానంటే, ఈ యొక్క అంటే ఎప్పటి నుంచో హెల్త్ తో సఫర్ అవుతున్నాం ఆ మదర్ కి మన వెస్టీ సప్లిమెంట్స్ వాడిన విత్ ఇన్ 1 or 2 months లోనే ఒక మంచి రిజల్ట్ వచ్చినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే,
ఇది మన ఒక్కరికే కాదు కదా, ఇలాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా అనేసి ఒక ఆలోచన చేసి సిస్టమ్ గురించి నేను పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ అర్థం చేసుకునే ప్రాసెస్ లో నాకు అర్థమైన ఒక ఇదేంటంటే, సో వెస్ట్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఒక కామన్ మ్యాన్ ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే, తన జీవితంలో తను సాధించాలనుకున్న ఒక డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే, ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఆరోగ్యవంతుడు కావాలి అంటే, సో ఒక ఆ ఎలాంటి గుర్తింపు లేని వ్యక్తి సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలి అంటే, సో ఒక సామాన్యుడి కోసం మొదలైన సిస్టమ్ అది కేవలం వెస్టీజ్ అని మాత్రమే ఆ రోజు నాకు అర్థమైంది ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తూ పార్ట్ టైం గా చేయడం జరిగింది, జస్ట్ ఒక పాకెట్ మనీ కోసం. బట్ స్టిల్ నౌ ఇప్పుడు ప్రెసెంట్ వెస్టీజ్ లో యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, పర్ మంత్ 1 lakh ఇన్కమ్ ఆల్రెడీ కంపెనీ తరఫు నుంచి ఎట్టిగా టాప్ అండ్ కార్ తీసుకోవడం జరిగింది. ట్రావెల్ టూర్ ద్వారా లాస్ట్ ఇయర్ రియల్ గా చెప్పాలంటే ఈరోజు ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఇదే టయానికి మేము థాయిలాండ్ లో ఉన్నాం. సో ఈ రోజు గూగుల్ రిమైండర్ వచ్చింది, నేను చూశాను. సో ఇదే టయానికి సాగు సారు మేము అందరం సో థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాం, ఇదే రోజు ఇదే టయానికి. సో లాస్ట్ ఇయర్ అక్టోబర్ 1వ తారీఖు ఫ్లైట్ ఎక్కాం, 2వ తారీఖు థాయిలాండ్ లో ఉన్నాం. సో మేబీ తిరిగి 5వ తారీఖు 6వ తారీఖు తిరిగి వచ్చాం. సో నెక్స్ట్ ఏదైతే మనకు ఫిబ్రవరిలో క్రూజ్ షిప్ మలేషియన్ క్రూజ్ జరుగుతుంది కాబట్టి దానికి మేము ఈశ్వర్ సారు, సో ఇంకా ఎవరెవరైతే మెయిన్ లీడర్స్ ఉన్నామో మేము అందరం వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాం. సో డెఫినెట్లీ దానికి కూడా వెళ్తాం. సో కాబట్టి అంటే ఒక రెడ్ బస్ ఎక్కి ఎర్ర బస్ ఎక్కి ఎర్ర బస్సులో సమోసాలు తినేటి మనం ఈరోజు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి ఇంటర్నేషనల్ ఫ్లైట్ లో బిర్యానీ ఏదైతే వాళ్ళు ఇచ్చే బిర్యానీని తింటున్నాం అంటే బికాస్ ఆఫ్ అది వెస్టీజ్ వల్ల మాత్రమే జరుగుతుంది, జరిగిద్ది కూడా. అంతే, ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికి కూడా వెస్టీజ్ లాంటి ఒక హానెస్ట్, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, హానెస్టీ సిస్టమ్, నిజాయితీగా ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి, ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలి అని ఆలోచించే ఒక సిస్టమ్ అది కేవలం వెస్టీ సిస్టమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనమేదో వెస్టీ సిస్టమ్ లో ఉన్నాము, మనమేదో వెస్టీ సిస్టమ్ లో డబ్బులు సంపాదిస్తున్నాము అని మనం చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు ఎంతో మందిని భవిష్యత్తుని మార్చింది కాబట్టి మనం ఈ రోజు దాని గురించి గర్వంగా చెప్పుకోగలుగుతాం. సో అందుకే మనకు ఒక శ్లోకం కూడా రిలీజ్ చేశారు, గర్వ్ సే బోల్ మన వెస్టీజ్ లో ఉన్నందుకు గర్వంగా చెప్పండి అని చెప్తున్నారు వాళ్ళు. సో కాబట్టి సో దట్ ఈస్ మై సైడ్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా సెక్షన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఈ రోజు 100% ఈ సెక్షన్ కోసం మీరు డెఫినెట్లీ వినాలి, విని తెలుసుకోవాల్సిన అవసరం అయితే 100% ఉందండి. ఎందుకు 100% ఉందని చెప్తున్నానంటే, యాక్చువల్లీ ఈ రోజు ఈ వెస్టీ సిస్టమ్ మనం చేయాలి అంటే కంపల్సరీ వెస్టీ సిస్టమ్ లో బేసిక్స్ అనేది తెలియాలి. సో ఎంతమంది బేసిక్స్ అనేది తెలుసుకుంటున్నారు? ఈరోజు చాలా మంది మీరు అనుకోవచ్చు, సార్ మేము ఎంతో వర్క్ చేస్తున్నాం సార్, ఎంతో కష్టపడుతున్నాం సార్, ఎంతో మంది మాట్లాడుతున్నాం సార్, బట్ వాళ్ళెవరు ఈ రోజు బిజినెస్ రావట్లేదు, ఎవరు బిజినెస్ లో వినటం లేదు. సో కారణం ఏంటంటే మనం బేసిక్స్ ని ఇంప్లిమెంటేషన్ చేసి మనం ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పట్లేదా, ఇన్విటేషన్ చెప్పట్లేదు వాళ్ళని ఒక ప్రాపర్ వేలో వాళ్ళని మోటివేట్ చేసుకోలేకపోవడం కారణం ఏంటంటే, సో మనం ఏ పార్టీకి కొత్త వ్యక్తి జాయిన్ అయిన దగ్గర నుంచి మనం అడిగేది ఏంటంటే, సార్ మీరు మా కంపెనీలో జాయిన్ అవ్వండి, మీ ఆధార్ కార్డు ఇవ్వండి, ఐడి వేస్తాం, ప్రోడక్ట్ తీసుకుంటే మీకు హెల్త్ వస్తుంది, ఇదే ప్రోడక్ట్ నాకు చెప్తే మీకు వెల్త్ వస్తుంది, అంటే ఇన్కమ్ వస్తుంది. ఈ 2 మాటలే కదా అందరూ చెప్పేది. ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరు చాట్ బాక్స్ లో స్పందించాలండి. సో నా సెక్షన్ అంటే ఎవరో నీరసంగా ఉంటే నాకు చెప్పబుద్ధి కాదు, యాక్టివ్గా ఉండాలా. ఎస్ ఆర్ నో? అంతే చెప్తున్నామా, అంతకంటే ఎక్కువ చెప్తున్నామా? ఎస్ ఎస్. అనిల్ రెడ్డి గారు, అప్పల్ నాయుడు గారు, లక్ష్మీ మేడం, మహేష్ గారు, లక్ష్మీ, ఎస్ ఎస్, సూపర్ లీడర్, సూపర్. సో ప్రతి ఒక్కరు స్పందిస్తున్నందుకు మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే చాట్ లో స్పందిస్తున్నారో ప్రతి ఒక్కరికి ఎస్. సో మనం ఏమైంది ఫ్రెండ్స్, మనందరం వెళ్ళి కామన్ గా అంటే ఇదే మనం బేసిక్ చెప్తాం, అదే ఇదే మన విషయాలు చెప్తాం. సో ఈ విషయాలు చెప్పినప్పుడు అతనికి 2 పాయింట్లు అయితే 100% క్లారిటీ వస్తుంది. ఏంటి ఆ 2 పాయింట్లు అంటే, ఫస్ట్ పాయింట్ వెస్టేజ్ లో జాయిన్ అయ్యి మనం వస్తువులు కొనుక్కోవాలనుకుంటా అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమొచ్చిందంటే,
ఈ వెస్టేజ్ లో ఉన్న ప్రోడక్ట్స్ వేరే వాళ్ళకి అమ్మాలనుకుంటా అని సెకండ్ పాయింట్. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఇప్పుడు ఎంప్లాయ్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ అంటే ఏమైనా ఒక 10,000 20,000 30,000 లేదా 40,000 సంపాదించే ఎంప్లాయ్, లేదు మహా అయితే ఒక 60,000 70,000 1 lakh సంపాదించే ఎంప్లాయ్ అనుకోండి. అతను ఏం ఫీల్ అవుతాడు, నేను జాయిన్ అయ్యాడు ఏంటి, నేను వేరే వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముడేంటి, అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి అనేది ఫీల్ అయ్యి ఫస్ట్ ఇలాంటివన్నీ మాకు సెట్ అవ్వు, ఇలాంటివన్నీ చేయడానికి మాకు టైం ఉండదు అనే ఒక మాట మీరు ఫస్ట్ వింటారు. రెండోది వచ్చేసరికి ఒక 10,000 లేకపోతే ఒక 15,000 సంపాదించే ఎంప్లాయ్ అనుకోండి, సో నా దగ్గర డబ్బులు లేవు సార్ అనే విషయాన్ని వింటారు. ఎందుకంటే కొనుక్కోవాలన్నాం కదా, అది మరి కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా, అదే ఫీల్ అవుతారు. కానీ అసలు ఏం కొనాలా, అసలు అవసరమా మనకి, అది డైలీ నీడ్ అవసరమా లేకపోతే హెల్త్ పరంగా అవసరమైందా, ఇది తెలుసుకోరు. కొనాలి అనగానే కంపల్సరీ వాళ్ళకు ఇదే క్వశ్చన్ అనేది వాళ్ళ బ్రెయిన్ లో స్ట్రైక్ అవుతుంది. సో కాబట్టి ఇట్లాగా మీకు మాక్సిమం కాన్వర్ట్స్ అనేది మిస్ అయిపోవడానికి కారణం ఉంటుంది. నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరు మనం ఒక బేసిక్స్ వైజ్ ఒక బేసిక్ విధంగా ఈ రోజున మాక్సిమం మీరు రీచ్ అయ్యే వాళ్ళు 100లో 90% పీపుల్ కంపల్సరీ ఈ రోజు ఎడ్యుకేటర్సే ఉంటారు. 10% మాత్రమే అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు అనుకోండి. ఈ రోజు 90% ఎడ్యుకేటెడ్ మీరు కండక్ట్ అవుతారు. కాబట్టి సో మీరు అడిగే ఒక పాయింట్స్ ఎలా ఉండాలంటే, ఈ రోజు మీరే కొత్త అనుకోండి, మీకే చెప్తున్నాను అనుకోండి, ప్రతి ఒక్కరు ఆ విధంగా ఫీల్ అవ్వండి. నేను ఎప్పుడు అదే ఫీల్ అవుతానండి, నేను ఎప్పుడు కొత్తగానే ఉన్నాను, నేను నేర్చుకునే విధానంలో ఉన్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. సో కాబట్టి ఈ రోజు మన సెక్షన్ కూడా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ బేసిక్ ఎడ్యుకేషన్ సెమినార్. సో దట్ ఈస్ మీన్స్ డిబిఈఎస్. సో కాబట్టి ఈ రోజు మనం ఒక బేసిక్స్ గురించి తెలుసుకుంటాం. ఎందుకంటే మనకు బేసిక్స్ అనేది ఒక ఇంటికి పిల్లర్స్ ఎలాగా ఇంపార్టెంటో బిజినెస్ కి బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి నేను ఇప్పుడు మీకు బేసిక్స్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి దాంట్లో ఫస్ట్ సో సెలక్షన్ ఏ వెస్టేజ్ యాజ్ ఏ కెరియర్. సో ఇక్కడ మీరు ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళైనా స్పందించవచ్చు, పాత వాళ్ళని స్పందించవచ్చు. వెస్టేజ్ ని ఎందుకు మనం కెరియర్ గా సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికోసం, వెస్టేజ్ ని ఎందుకు మనం కెరియర్ గా సెలెక్ట్ చేసుకోవాలి అనే విషయం కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను అడుగుతాను, మీరు ఎస్ ఆర్ నో, మీకు ఎస్ అనిపిస్తే ఎస్ అని పెట్టండి, నో అంటే నో పెట్టండి, బట్ పాజిటివ్ స్పందించండి. ఆర్ యూ హ్యాపీ విత్ ద ఇన్కమ్? సో మీకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు ఏదైతే మీరు పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు కదా, ఆ ఇన్కమ్ తో మీరు హ్యాపీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? నో. ఓ సార్ ఎస్ పెట్టారు. ఓకే, నో ప్రాబ్లం. మ్యాక్సిమం నో అనే వస్తుంది. రైట్. ఆర్ యూ సాటిస్ఫై విత్ యువర్ ప్రెసెంట్ ఇన్కమ్? సరే, హ్యాపీగా లేరని చెప్పారు, కనీసం సాటిస్ఫాక్షన్ అన్న అవుతున్నారా? ఈ ఇన్కమ్ చాలే, ఈ ఇన్కమ్ ఉంటేనే మన జీవితం సెట్ అయిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ తో. డూ యూ హ్యావ్ ఏ గ్రోత్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్? కనీసం సరే ఓకే, ఇన్కమ్ కోసం పక్కన ఉంచండి, కనీసం ఒక 5 సంవత్సరాల్లో నేను ఎలా ఉంటానని మీ దగ్గర ఏదన్నా ఒక పర్ఫెక్ట్ గ్రోత్ ప్లానింగ్ ఉందా? అంటే వెస్టీజ్కి వస్తే అది వేరే అండి. వెస్టీజ్కి వచ్చారు కాబట్టి వేరు. బయట మీ లైఫ్ లో ఉందా అని ప్రెసెంట్. ఒకవేళ వెస్టీజ్కి రాలేదు మీరు, నేను ఎవరితో మాట్లాడుతున్నాను? మీతో కాదు, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను కొత్తగా ఉన్న వాళ్ళతో మాట్లాడుతాను, అంటే మీరు ఉన్న కొత్త పర్సన్ తో మాట్లాడుతున్నాను. సో కాబట్టి మనకు బయట అంటే నేను ఇప్పుడు మీకు ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, ఈ క్వశ్చన్స్ ని మీకు ఎవరైతే ప్లాన్ చెప్పడానికి ఉన్న వ్యక్తిని మీరు అడగాల. మీరు అడిగితే అతను ఇంటెన్షన్ మారుతుంది, వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారని అతను ఇంట్రెస్ట్ గా మీతో వినే అవకాశం ఉంటది. సో కాబట్టి అట్లానేసి మీరు రైతు దగ్గరికి వెళ్ళి మీకు 5 సంవత్సరాల గ్రోత్ ప్లాన్ ఉందా, మీరు మీ వెనకంతా సాటిస్ఫై అవుతున్నారు ఇది చెప్తే ఫార్మర్కి ఏం అర్థం కాదు. ఎవరిని అడగాలనేది కొంచెం మనం ఆలోచించి కొంచెం మినిమం ఇదనేది చేస్తే బాగుంటది. సో ఫస్ట్ సో ఇక్కడ అందరు నో అని పెట్టేశారు. ఓకే రైట్, ఇంకొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సరే ఓకే. సో యూ హ్యావ్ టు విత్ వాట్ ఇన్కమ్ విల్ బి ఎర్నింగ్ 3 years ఫ్రమ్ నౌ. సో మీరు ఒక 3 సంవత్సరాల తర్వాత మీ ఇన్కమ్ ని మీరు
ఎంత అంటే ఇంత ఇన్కమ్ లో ఉంటాను. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు జాబ్ ఉంది అనుకోండి, ఈ సంవత్సరం 5,000 అనుకోండి, నెక్స్ట్ సంవత్సరం 10,000, నెక్స్ట్ సంవత్సరం 10,000, ఎట్లాగా మీరు ఒక 3 years తర్వాత మీ ఇన్కమ్ ఎంత రేంజ్ లో అనడానికి ఏమన్నా ఉందా మీ దగ్గర ఒక ప్లానింగ్? ఆఫ్టర్ 10 years, సరే 3 years ఓకే, తర్వాత 10 years తర్వాత ఎంత ఉండాలనుకుంటున్నారు? లేదా 30 years తర్వాత ఎంత ఉండాలనుకుంటున్నారు? అంటే మీరు ఆలోచించాల్సింది ఒకటే ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ఖర్చులు, ఈవెన్ మనకి ఏదైతే ఇప్పుడు ఉన్న ఒక ఆదాయం, ఈ రెండు ఇప్పుడు బ్యాలెన్సింగ్ లేవు. కారణం ఏంటి అంటే, బయట కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువైపోయింది, మనకు వచ్చే ఇన్కమ్ తక్కువైపోయింది. ఇప్పుడు నా ప్రెసెంట్ 2024కే ఈ రేంజ్ లో ఉంటే ఈ పరిస్థితి, బట్ 2030కి వెళ్ళేసరికి ఎలా ఉంటది, 2060కి వెళ్ళేసరికి ఎలా ఉంటది? సో ఒక్కసారి మనం ఆలోచిస్తే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గనక కరెక్ట్ డిసిషన్ గనక తీసుకోకపోతే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది మన ఫ్యూచర్. సో వుడ్ యు లైక్ టు లీడ్ యువర్ లైఫ్, వుడ్ యు లైక్ టు లివ్ యువర్ లైఫ్ ద వే యూ హ్యావ్ బీన్ లివింగ్ టిల్ నౌ? మీరు ఏదైతే ఇప్పుడు లీడ్ చేస్తున్న లైఫ్, మీరు అనుకున్న విధంగా ప్రజెంట్ అంటే మీరు అనుకుంటారు కదా, మీ యొక్క చదువుకునే టైంలోనో, లేకపోతే మీకు జాబ్ వచ్చిన కొత్తలోనో, నా లైఫ్ ఇలా ఉండాలి, నా లైఫ్ని ఇలా లీడ్ చేయాలి అనుకున్న విధంగా ప్రెసెంట్ మీ లైఫ్ ఉందా? ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? లేదు. సో తర్వాత, హ్యావ్ యూ రియలైజ్డ్ దట్ ఇఫ్ యూ డోంట్ రియలైజ్ నౌ మైట్ టు లేట్ యూ? ఇప్పటికన్నా రియలైజ్ కావాలి ఫ్రెండ్స్. మనం ఇప్పటికి కూడా రియలైజ్ కాలేదు, ఇప్పటికి కూడా మనం మారలేదు అంటే కంపల్సరీ మనం చాలా లేట్ అయిపోతాం మన గ్రోత్ ప్లాన్ కోసం. సో కాబట్టి కంపల్సరీ మనం ఎప్పటికైనా మనం రియలైజ్మెంట్ అనేది 100% అవ్వాలా. వెస్టీజ్ ఈజ్ ఏ బిజినెస్ వేర్ యువర్ ఇన్కమ్ రైజ్ లైక్ ఏ సన్. వెస్టీజ్ అనే ఒక సిస్టమ్ కనుక మనం ఎంచుకుంటే, ప్రతిరోజు సూర్యుడు ఎలా అయితే ప్రకాశిస్తాడో ఈ ఇన్కమ్ కూడా అలా ప్రకాశింపజేసే ఒక అద్భుతమైన సిస్టమ్. ఒక నిరుపేదను కూడా ఈరోజు ధనికుని చేయగలదు, ఒక అనారోగ్యవంతుని కూడా ఈరోజు ఆరోగ్యవంతుని చేయగలదు. ఈరోజు వెస్టీజ్ అనే ఒక సిస్టంలో ఎవరైతే కట్టుబడతారో, సో మనకు ఎప్పుడూ మన సక్సెస్ఫుల్ లీడర్ చెప్తూ ఉంటారు, వెస్టీజ్ని గుండెల్లో పెట్టుకోండి, వెస్టీజ్ జెండాని భుజం మీద పెట్టుకోండి, మీరు కాదు మీ నెక్స్ట్ ఉన్న 3 తరాలు కూడా మారే ఒక అద్భుతమైన అవకాశం వెస్టీజ్ అని ఈరోజు మనం చెప్పడం జరుగుతుంది. సో వై యూ షుడ్ డిసైడ్ ఆన్ వెస్టీజ్ యాజ్ యువర్ లైఫ్ టైమ్ కెరియర్? మరి మీ అందరు డిసైడ్ అయ్యారా అని అప్పుడు మనం అక్కడ అతను క్వశ్చన్ వేయాలి. అంటే మనం అక్కడ ఫస్ట్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు అడిగిన తర్వాత అప్పుడు అతను క్వశ్చన్ అడగాలి, సార్ మరి మీరు డిసైడ్ గా ఉన్నారా, అంటే డిసైడ్ చేసుకున్నారా వెస్టీజ్ ని మీరు లైఫ్ టైమ్ కెరియర్ గా ఎంచుకోవడానికి అన్నప్పుడు అతను ఏదైతే ఇచ్చే ఒక రిప్లై ఏదైతే ఉంటుందో అప్పుడు మీరు చెప్పడం స్టార్ట్ చేయాలి. వాట్ ఈస్ వాట్ అనేది మీరు అప్పుడు మొదలు పెట్టాలి. డైరెక్ట్ గా వెళ్ళి దొరికాడే కదా కూర్చోబెట్టి పెన్ను బుక్ తీసి వింటున్నాడా వింటలేదా, మైండ్ ఎక్కడ ఉందా లేదా, ఇవన్నీ అనవసరం. మనం చెప్పాలనుకున్న చెప్పేసి అవసరమైతే ఒక 4-5 ప్రోడక్ట్ల కోసం డెమోలు చూపించి ఇవన్నీ చేస్తే మీకు కంఠ శ్వాస తప్పించి అక్కడ జాయినింగ్ రాదు. ఒకవేళ జాయినింగ్ వచ్చిన పర్చేస్ రాదు. సరే ఒకవేళ పర్చేస్ చేసినా కూడా 2వ మంత్ అతను పర్చేస్ చేయడు. ఈరోజు 100లో 95% జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే, సార్ ఒక్క నెలే కొన్నాడు, 2 నెలలు కొనలేదు, ఒక్క నెలే కొన్నాడు, 2 నెలలే కొన్నాడు, 3 నెలలు కొనలేదు, సార్ ఇప్పుడు నా ఫోన్ ఎత్తడం మానేశాడు. ఇవే క్వశ్చన్లు ప్రతి ఒక్కరికి. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, మీరు అతనుకు ఎందుకు వెస్టీజ్ రావాలా అనే ఒక క్లారిటీని ఇవ్వండి. సో క్లారిటీ ఇస్తే మీరు 100% అతనికి మీరు ఫాలోఅప్ చేసి జస్ట్ ఏదైతే మన కంపెనీలో ఉన్న అప్డేట్స్, ఆఫర్స్ వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, అతని పని అతను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కెరియర్ గా సెలెక్ట్ చేసుకోవాలంటే మనం అతను క్లారిటీ అవ్వాలి. ఆ తర్వాత మనం దేని కోసం చెప్పాలి అంటే ఈ 5 పాయింట్స్ మీకు వీలైతే రాసుకోండి, సో లేదా స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. సో మనం ప్లాన్కి వెళ్ళిన తర్వాత ఒక
వే ఆఫ్ ఆర్డర్ అనేది ఉండాలి. ఈ వే ఆఫ్ ఆర్డర్ కూడా ఎలా ఉండాలంటే, యాక్చువల్లీ ఇది బేసిక్ ఎడ్యుకేషన్, కాకపోతే మీకు కొన్ని కీవర్డ్స్ కూడా చెప్తున్నాను, బట్ నోట్ చేసుకోండి. సో మనం ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకున్నాం, ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమం 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఈ రేంజ్ లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. దొరికాడు కదని మీరు గంట 2 గంటలు 3 గంటలు కూర్చోబెట్టారు అనుకోండి, నెక్స్ట్ మీ ఫోన్ ఎత్తడు, మీ కంటికి అస్సలు కనబడదు. సో కాబట్టి మీరు మాక్సిమం 40 మినిట్స్ లో క్లోజ్ చేసేలా చేసుకోండి ప్లాన్. సో ఏం చెప్పాలి 40 మినిట్స్ అంటే, ఫస్ట్ ప్లాన్ కంపెనీ గురించి చెప్పండి. కంపెనీ గురించి ఏం చెప్పాలి సార్ అంటే, గతంలో కంపెనీ ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది. పాస్ట్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఈ మూడింటి గురించి బుల్లెట్ పాయింట్స్ అని చెప్పండి చాలు కంపెనీ గురించి. ఆ తర్వాత మేనేజ్మెంట్ గురించి చెప్పొచ్చు సెకండ్ ఆప్షన్ లో. ఇది కొంచెం పైకి కిందకు వచ్చింది అనుకోండి. సెకండ్ ఆప్షన్ లో మేనేజ్మెంట్ గురించి ఏం చెప్తారంటే, మేనేజ్మెంట్ యొక్క ఆదర్శాలు ఏంటి, మేనేజ్మెంట్ ఎలా ఆలోచిస్తుంది, ఫ్యూచర్ లో ఎలాగ వచ్చిన డిస్ట్రిబ్యూటర్ ని డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్న నాకు ఇన్నోవేషన్ ఏదైతే ఉన్నాయో న్యూ అప్డేట్స్ వాటి గురించి మేనేజ్మెంట్ కోసం చెప్పండి. తర్వాత ప్రొడక్ట్స్ గురించి చెప్పమన్న తర్వాత సోపు, పేస్ట్, షాంపూ, డిష్ వాష్, కుకింగ్ వరుసనే 450 రకాల ప్రొడక్ట్స్ గురించి చెప్పవసరం లేదండి. మనం ప్రొడక్ట్స్ గురించి ఏం చెప్పాలంటే, ఏమేమి కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫస్ట్. సో కేటగిరీ అనగానే ఏం చెప్పాలి, హోమ్ కేర్, హెల్త్ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్, వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, ఇలాగా ఉన్న కేటగిరీ చెప్పాలి. తర్వాత హెల్త్ కేర్ లో ఎన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో జస్ట్ మీరు పైన టచ్ చేసుకుంటూ వెళ్ళాలే కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీరు ఇచ్చిన అతని బుర్ర తీసుకోదు, అతని బుర్రకు వెళ్ళదు కూడా. సో కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ లో ఏం చెప్తారు, సో డిస్ట్రిబ్యూటర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే 10 to 20% డిస్కౌంట్ ఎలా వస్తుంది, 10% రేట్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది, ప్రోడక్ట్ బ్యాక్, ఆ తర్వాత 15% కన్సిస్టెన్సీ ఎలా బెనిఫిట్ తీసుకోవచ్చు, వీటి గురించి హైలైట్ చేసుకుంటూ ఆ తర్వాత మన సిస్టంలో ఉన్న ఏదైతే 9 టైప్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి జస్ట్ 5 పాయింట్ టచ్ చేసుకుంటారండి. బ్రీఫ్గా కూడా చెప్పాలి. బ్రీఫ్గా చెప్పినా ఒకసారి అర్థం కాదు ఫ్రెండ్స్. అందుకోసం మీరు అవుట్లైన్ హైలైట్ పాయింట్స్ వరకు టచ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ మీట్ లో అతను ప్రోడక్ట్ కొన్న తర్వాత అప్పుడు నెక్స్ట్ మీట్ లో ఇంకొంచెం మళ్ళీ రెండోసారి కలిసినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు కొంచెం మంచిగా అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే మన ఏరియాలో ఎక్కడెక్కడ సిఎన్టీలు జరుగుతాయి, మన ఏరియాలో ఎక్కడెక్కడ వన్ డే వర్క్ షాప్ జరుగుతుంది, మన ఏరియాలో ఎక్కడెక్కడ కంపెనీ సంబంధించిన ట్రైనింగ్ జరుగుతాయి. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపెనీ నుంచి ఏ విధమైన సపోర్ట్ మనకు ఉంటుంది, మన లీడర్స్ ఏ విధమైన సపోర్ట్ ఇస్తారు, వీటి గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల 100% వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఓకే ఇది ఒక సిస్టమేటిక్ కంపెనీ. సో కాబట్టి దీంట్లో మనం జాయిన్ అయితే మనకు కొంతవరకు బెటర్ దాని ఉంటుంది అనేసి వాళ్ళకు ఒక బేసిక్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. యూ నో హ్యావ్ మచ్ ఫర్ యువర్ వర్త్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఆన్ వెస్టేజ్ బిజినెస్. సో మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చూద్దామండి. ప్రతి ఒక్కరు వీలైతే మీ పెన్ను పేపర్ తీసుకునే ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, యాజ్ ఎ సర్వీస్, ఏదో జాబ్ ప్రైవేట్ ఆర్ ఏదో జాబ్ తీసుకున్నాం. నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ కెన్ వర్క్ ఏ ఫ్యూచర్. సో మాక్సిమం మనం ఒక 20 సంవత్సరాలకు జాబ్ వచ్చింది అనుకోండి. మినిమం 20 సంవత్సరాల నుంచి మాక్సిమం మనం 60 సంవత్సరాల వరకు పనిచేస్తాం. ఎవరైనా కామన్ గా చేసేది అదే. సో అంటే దగ్గర ఒక 35 ఇయర్స్ మనం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది సో ఎంప్లాయీస్ కి. సో ఈ 35 ఇయర్స్ లో మనం ఎలాగా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ప్రతిరోజు కనీసం మనం స్పెండ్ చేసే టైం ఎంత ఉంటుందండి, 8 అవర్స్ అనేది పని చేస్తూ ఉంటాం. సో మినిమం మనకు 365 రోజుల్లో ఒక 65 రోజులు సెలవులు తీసేసిన మినిమం 300 రోజులు అనేది ఈజీగా పనిచేస్తాం. సో అప్పుడు ఎన్ని ఇయర్స్ పని చేస్తున్నాం అని చెప్పాం, 35 ఇయర్స్ పని చేస్తున్నాం అని చెప్పాం. సో కాబట్టి ఇప్పుడు 8 అవర్స్ ఇంటూ 300 డేస్ అంటే 8 అవర్స్ 8 ఇంటూ 300 ఇంటూ 35 మొత్తం కలిపితే ఎంత వచ్చింది ఫ్రెండ్స్? చాట్ బాక్స్ లో చాట్ చేయండి ఎవరికి ఎంత ఆన్సర్ వచ్చిందో. 8 ఇంటూ 300 ఇంటూ 35. ఈ 8 ఎందుకు వచ్చింది తెలుసుగా, రోజుకు మనకు పనిచేసే గంటలో 8 అవర్స్. 300 అంటే తెలుసుగా, సంవత్సరానికి 365 రోజుల్లో 60 రోజులు తీసేస్తే 300 వచ్చింది. సో తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ 35 ఇయర్స్ అంటే మనం 30 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి 35 సంవత్సరాలు. సో ఎంత వచ్చిందండి,
ఒక రాజు సార్ మాత్రమే టైప్ చేశారు 84,000 అని. ఇంకా రిమైనింగ్ ఎవరు రాలేదా? అంటే ఎవరు వినట్లేదండి. సో అప్పలనాయుడు గారు ఇద్దరు మాత్రమే సెండ్ చేశారు. సార్ ఈశ్వర్ సార్, నా వాయిస్ క్లియరా? వాయిస్ క్లియర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే, అందరూ ఇప్పుడు చాట్ చేస్తున్నారు. అదేనండి, ఎవరు చాట్ చేయకపోతుంటే మరి నా వాయిస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ఎవరైతే చాట్ చేస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో కాబట్టి 84,000 అవర్స్ మనకు అవుతుంది. అంటే మన జీవితంలో 30 సంవత్సరాల్లో 84,000 గంటలు మనం పనిచేస్తున్నాం. ఏ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఈవెన్ ఏదైనా యాక్సెప్ట్. సో మరి ఇప్పుడు మంత్లీ ఇన్కమ్ మనకు 20,000, 30,000, 40,000, 50,000 వచ్చేవాళ్ళు రానండి, ఏదైనా కానివ్వండి. సో యావరేజ్ గా అందరికి 20,000 నుంచి స్టార్ట్ అవుతుందని లేదు, 20,000 తక్కువ స్టార్ట్ అవుతుందని కూడా లేదు. సో యావరేజ్ గా 20,000 తీసుకోండి, ఎక్కువ వద్దు మనకు. ఒక 40,000, 50,000 వాళ్ళు 40,000, 50,000 నాకు 70,000, లక్ష రూపాయలు వస్తున్నాయి సార్ అంటే దానికి తగినట్టు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ఈ 20 అంటే ఈవెన్ 20,000 దగ్గర అది యాడ్ చేసుకుంటే సరిపోయింది, మీకు అర్థమైపోయింది మీకు ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు 20,000 మీ ఇన్కమ్, యావరేజ్ ఇన్కమ్ అనుకోండి. 14 నెలకు 12 నెలలు, సంవత్సరానికి 12 నెలలు ఇంటూ 30 సంవత్సరాలు. సో కాబట్టి ఇప్పుడు 20,000 ఇంటూ 12 ఇంటూ 35 ఇయర్స్, అప్పుడు మీకు ఎంత వస్తుంది చూడండి. మినిమం నెలకు 20,000 మీ ఇన్కమ్. 20,000 ఇంటూ సంవత్సరానికి 12 నెలలు కాబట్టి 12 ఇంటూ 35 ఇయర్స్ మనం జాబ్ చేస్తాం కాబట్టి 35. అప్పుడు ఎంత వస్తుందండి? ఇప్పుడు 84 లక్షల రూపాయలు మీరు ఎర్న్ చేస్తారు యాజ్ ద 5 ఇయర్స్, సారీ 35 ఇయర్స్. 35 ఇయర్స్ లో మీరు 84 లక్షల రూపాయలని గడిస్తారు. మరి 84 లక్షల రూపాయలు గడిస్తున్నారంటే మన ఇందాక ఏమొచ్చింది, మనకి ఇందాక మనం 35 ఇయర్స్ పనిచేస్తే మనకు 84,000 అవర్స్ వచ్చింది కదా, 84,000 గంటలు. ఇప్పుడు 84 లక్షల్ని డివైడెడ్ బై 84,000 గంటలుగా మనం డివైడ్ చేస్తే మీరు ఒక గంటకి సంపాదించే ఆదాయం 100 రూపీస్. అంటే 84,000 గంటలు మీరు పనిచేస్తున్నారు 30 సంవత్సరాల మీద. ఈ 30 సంవత్సరాలు మీరు గంటకు సంపాదించే ఆదాయం 100 రూపాయలు. ఈ విధమైన సింపుల్ క్లారిటీ కనుక మీరు ప్రతి ఎంప్లాయీకి ఇస్తే 100% అతను రియలైజ్ అవుతాడు. సో డెఫినెట్లీ వెస్టీజ్ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, మరి ఒక వ్యక్తి ఒక 18 సంవత్సరాలు చదువుకుని ఆరు ఇంటరో, డిగ్రీయో, లేకపోతే ఎంబీబీఏ, ఎంపీసీయో, లేకపోతే ఎంబీఏనో, లేకపోతే బీటెక్, లేకపోతే ఎంటెక్, ఏదో టెక్ చేసి అతను ఒక రోజుకి ఎర్న్ చేసే, ఒక గంటకి ఎర్న్ చేసే ఆదాయం 100 రూపీస్ అయితే ఒక రోజుకి ఎర్న్ చేసే ఆదాయం 500 అన్నట్టు. మినిమం చూసుకుంటే ఒక్కొక్కరికి అంతకంటే చాలా తక్కువ ఉంటది. సో స్క్రీన్ కాబట్టి షేర్ చేయండి సార్, స్క్రీన్ షేర్ చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. రావట్లేదా స్క్రీన్? రావట్లేదు. ఇప్పుడు ఇది రాలేదా సార్? ఇన్కమ్ వీళ్ళు ఎర్న్ 20,000 రాలేదు రాలేదు. అవునా? వెల్కమ్ టు డిస్ట్ బర్దర్ అయిపోయింది. అక్కడి నుంచి ఏం మారలేదా? లేదు. మరి చెప్పాలి కదా సార్, ఇంకా మారుతుంది అనుకుంటున్నా. సార్ ఇప్పుడు వచ్చిందా స్క్రీన్? వచ్చింది, ఫుల్ స్క్రీన్ పెట్టండి. సార్ వచ్చిందా? ఇప్పుడు మారుతుందా? వచ్చింది, ఫుల్ స్క్రీన్ పెట్టి మార్చండి. ఫుల్ స్క్రీన్ పెట్టే సార్, చేంజ్ అవ్వట్లేదా? నేను పెట్టినా చేంజ్ అవ్వట్లేదా మీకు? ఇప్పుడు చేంజ్ అవుతుంది, ఇప్పుడు చేంజ్ చేయండి అలాగే. అంటే ఫుల్ స్క్రీన్ అయితే పెట్టలేదు. ఇప్పుడు సార్ సరే మీరు షేర్ చేయండి సార్, మీరు షేర్ చేయండి.
సార్ చేస్తున్నారా? సార్ ఫోన్ రొటేట్ చేయండి మీది. ఓకేనా? ఫోన్ రొటేట్ చేయండి సార్, చెప్పండి ఫోన్. ఓకే సార్, రైట్. సో ఇందా నుంచి స్క్రీన్ షేర్ అవుతుంది అనుకున్నాను సార్. సారీ లీడర్స్. ఓకేనా? ఓకే సార్, రైట్ రైట్ సార్. కొంచెం బ్యాక్ రండి, ఓకే. బ్యాక్ వచ్చేయండి. ఓకే. బ్యాక్ వచ్చేయండి సార్, ఇంకా బ్యాక్ రండి, ఇంకా బ్యాక్ రండి ఒకసారి. ఓకే, రైట్. సో సారీ లీడర్స్, ఇందా నుంచి మీకు షేర్ అవుతుంది అనుకున్నాను. సో కంటెంట్ అయితే మీకు అర్థమైంది అనుకున్నాను. సో కాబట్టి ఇక్కడ మనం 20 మనం ఈవెన్ 84 lakhs సంపాదిస్తున్నాం 35 years మన జాబ్ ఎక్స్పీరియన్స్ లో, ప్లస్ 84,000 అవర్స్ చేస్తున్నాం 35 years అంటే. సో కాబట్టి పర్ అవర్ మనం 100 రూపీస్ చొప్పున మాత్రమే ఎర్న్ చేయగలుగుతున్నాం. మనం మన ఎడ్యుకేషన్ మొత్తాన్ని ఒక విధంగా చెప్పాలంటే, నేను జాబ్ కి ఎగ్నెస్ట్ కాదండి, జాబ్ లో ఎవరికి ఇది చేయాలని కాదు. సో మనం ఏం చేస్తున్నాం అంటే, కష్టపడి హార్డ్ వర్క్ చేసి, సో మనకు టాలెంట్ ని, మనకు స్కిల్స్ ని, మనకు ఎనర్జీని, మనకు టైం ని మనం వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాం ఫ్రెండ్స్. వేరే వాళ్ళకి మనం అమ్మేస్తున్నాం కాబట్టి ఈ రోజు మనం అందరం ఒక సాధారణులుగా ఉంటున్నాం, అంతేగాని మనం రిచ్ పర్సన్స్ గా తయారవ్వట్లేదు. సో కాబట్టి నేను మీ అందరికీ అడిగే క్వశ్చన్ ఒకటేనండి. సో కష్టం మంది, టాలెంట్ మంది, స్కిల్స్ మనవే, సో ఎనర్జీ మంది, ఎవ్రీథింగ్ మందే కాబట్టి మనం ఎందుకు కుబేర్లం కాలేము? మనల్ని శాసించే మన బాస్, మన ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బిల్డింగ్స్ కొంటున్నారు, ఇంకా ల్యాండ్ కొంటున్నారు, ఇంకా కార్స్ కొంటున్నారు, ఇంకా వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తున్నారు, కానీ అదే కంపెనీలో పనిచేసే మనం ఎందుకు ఉన్నత స్థానానికి వెళ్ళట్లేదు? సో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈ రోజు ఒక డెసిషన్ తీసుకోవాలండి. సో జాబ్ అనేది ట్రెండ్. ఎప్పుడు ట్రెండ్? మన నాన్నలు, మన తాతలు వీళ్ళున్న టైంలో జాబ్ అనేది ఒక ట్రెండ్. ఎందుకు ట్రెండ్ అంటే, అప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ. కాస్ట్ ఆఫ్ లివింగ్ అప్పుడు 5 రూపాయలు ఉంటే మన ఆదాయం అప్పుడు 10 రూపాయలు ఉండేది. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంది కాబట్టి ఆ రోజు వచ్చే ఆదాయం ఎక్కువ ఉండేది, మిగిలేది వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ మచ్ హై. మన ఇన్కమ్ 3% ఉంటే మన ఖర్చులు 7% ఉంది ఫ్రెండ్స్. సో 3% కి 7% కి ఎంత తేడా ఉంది? సో కాబట్టి మీ అందరికి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మై డియర్ జాబ్ పర్సన్స్, సో మీ అందరూ ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. నేను జాబ్ చేసేటోళ్ళకు డైరెక్ట్ గా వచ్చి వెస్టేజ్ జాయిన్ అవ్వండి, జాబ్ రిజైన్ చేయమని నేను ఎప్పుడు అనట్లేదు. నేనేం చెప్తానంటే, యాజ్ ఎ పార్ట్ టైం గా టేకప్ చేయండి, బట్ లైఫ్ టైం చేంజ్ అవ్వడానికి సీరియస్ గా చేయండి. సో కాబట్టి సో ఎలా ఉంది? సో అదే మనం వెస్టీజ్ ఎంచుకుంటే సార్ ఏం చేసారా? సో ఇన్కమ్ ఫార్మ్ వెస్టీజ్ కెరియర్, వెస్టీజ్ కెరియర్ గా మీరు ఎంచుకుంటే, సార్ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మీరు అనుకోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు, సార్ జాబ్లు ఎలా అని చెప్పారు, మరి వెస్టీజ్ కొత్త ఒకసారి లక్షాధికారులు అయిపోతాం అంటే. సో నేను ఒకటైతే మీకు సీరియస్ గా చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరైతే డెడికేషన్ గా అంతఃకరణ శుద్ధితో, సో మనసా వాచ ఎవరైతే చేస్తారో, సో వాళ్ళకు మాత్రమే 100% నేను చెప్పే ఒక సిస్టమ్ జరుగుతుంది. ఏదో వచ్చాము, ఏదో ఈశ్వర్ సార్ బాధపడలేక వచ్చాము, లేకపోతే ఏదో అంకయ్య సార్ బాధపడలేక వచ్చాము, సో జాయిన్ అయ్యాము, కొన్నాము, సో అంటే మీకు వెస్టేజ్లో డబ్బులు రావు. అలా వస్తే దయచేసి మీరు మీ సమయాన్ని, మిమ్మల్ని నమ్ముకున్న మీ అప్లైన్ సమయాన్ని మీరు వృధా చేయకండి. సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ డెడికేషన్ గా స్టార్ట్ చేసుకోండి బిజినెస్ ని. సో కాబట్టి సో మనం ఇన్కమ్ 5 years లో చూసుకుంటే, వర్క్ ఫర్ 5 years ఇన్ వెస్టీజ్. మనం 5 సంవత్సరాలు కనుక వెస్టీజ్ లో స్టేబుల్ పని చేస్తే, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏం నడుస్తుంది చెప్పమంటారు? వెస్టీజ్ లో ఒక 1 year లోనే క్రౌన్ డైరెక్టర్ అయిపోతున్నారు. దానికోసం మీరు పక్క నుంచి మనం మనం చాలా స్లో అండి. సో నేను మీ అందరూ సో మీరు కాదు, నేను స్లో అనుకోండి. నేను స్లోగా 5 సంవత్సరాల క్రౌన్ డైరెక్టర్ అవ్వలేనా? సరే క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత నా ఇన్కమ్ 1 lakh రేంజ్కి వెళ్ళింది అనుకోండి. సో 1 lakh రేంజ్కి నా ఇన్కమ్ వెళ్తే,
సో 1 lakh ఇన్కమ్ ఇంటూ 12 months 30 years. ఆ 5 years తీసేసిన అక్కడి నుంచి 30 years 35 years కదా మనం జాబ్ చెప్పాము. సో జాబ్ 35 years చేసామండి. ఆ జాబ్ లో 35 years లో మనం ఎంత సంపాదించో మీకు చెప్పాను. సో అట్లాగే మనం 5 years క్రౌన్ అవడానికి టైం అయింది. ఆ 5 years పక్క తీసేయండి. మిగిలిన 35 లో 5 తీసేస్తే 30 years ఉంటుంది కదా. ఆ 30 years ₹1,00,000 వచ్చిన దగ్గర నుంచి మనం పని చేస్తున్నాం. సో ₹1,00,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 30 సంవత్సరాలు. సో మొత్తం ఎంత వచ్చిందండి మన ఇన్కమ్? స్టార్ట్ చేస్తారా ఎవరన్నా? ఎనీబడి స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేయాలా? ఎందుకు స్టార్ట్ చేయాలంటే దీనికి కూడా పెద్ద లాజిక్ ఉంది. సో ఎవరు స్టార్ట్ చేయట్లేదు. సార్ నా వాయిస్ క్లియర్ కదా ఈశ్వర్ సార్? క్లియర్. మరి ఎవరు స్టార్ట్ చేయట్లేదు, నిజంగా ఆలోచిస్తాను. 3.64 రాజు సార్, పాపారావు సార్. మీరు మొత్తం టచ్ చేయాల్సిన అవసరం, షార్ట్ కట్ లో పెట్టినా చాలు, అర్థమైపోతుంది. ఇది చేయడం ఇంపార్టెంట్. ఎస్ ఎస్. సో 3,60,00,000 రూపాయలు మనం ఎర్న్ చేస్తాం ఎట్ దట్ 30 years లో. సో పర్ మంత్ 1 lakh రూపీస్ మనం తీసుకుంటాం సార్. నెక్స్ట్ వెళ్ళండి సార్. సో ఇప్పుడు చూడండి, మనం 5 hours 330 days అండ్ 5 years చేస్తే మన టైం కనుక అంటే వర్కింగ్ టైం కనుక చూస్తే 5 years లో 330 రోజులు. 5 years చేస్తే మనం 8,250 గంటలు పని చేస్తామండి 30 years. 1 yearకి వచ్చేసరికి. సో అట్లా కనుక చూసుకున్నట్లయితే 5 years లో మనం టైం పెట్టినందుకు సో మనం ఎంత ఎర్న్ చేస్తున్నామంటే 3,60,00,000 మనం ఎర్న్ చేస్తున్నాం కాబట్టి సో మన టైంతో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే పర్ అవర్ మీ యొక్క ఇన్కమ్ 4,363 రూపాయలు. మనం ఈ రోజు చూస్తూనే ఉన్నారు మీరు చాలా మందిని. మీరు వెస్టేజ్ జాయిన్ అయిన దగ్గర చాలా మంది చూస్తున్నారు. ఈరోజు మన సాహు సార్ 10.5 lakh, సుభాయ్ శెట్టి సార్ 46 lakh, తర్వాత సిద్ధార్థ్ సింగ్ సార్ 1.68 crores. సో మళ్ళీ నెక్స్ట్ మనం ఇంకా మనం కన్నా చూసుకున్నట్లయితే మన ఈశ్వర్ సార్, సుధాకర్ సార్, ఆ తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మన శ్రీనివాస్ సార్, రామ్కోటి సార్, దొరబాబు సార్, సో శర్వణ్ సార్, ఇలాగా చాలా మంది చూసుకుంటే ఈరోజు 3 lakhs 4 lakhs 5 lakhs 10 lakhs సంపాదించే వాళ్ళు కూడా మన మధ్యలో ఉన్నారు. సో మనం జస్ట్ 1 lakh గురించే మాట్లాడాం. బట్ ఈ రోజు 10 lakhs సంపాదించే మన సాహు సార్ పర్ అవర్ ఆయన ఇన్కమ్ ఎంత ఉంటుందో ఆలోచించారు ఒకసారి. సో కాబట్టి డియర్ లీడర్స్, మీ అందరికి నేను చెప్పేది అదే, మనం మన లైఫ్ లో సాధించాల్సింది చాలా ఉంది. సో కాబట్టి ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే పర్ అవర్ కి మీరు 100 రూపాయలు సంపాదించాలా, లేకపోతే పర్ అవర్ కి 4,363 రూపాయలు సంపాదించారా? వాట్ డూ యూ వాంట్? చెప్పండి ఫ్రెండ్స్, వాట్ డూ యూ వాంట్? సో అనిల్ రెడ్డి గారు 4,360 రూపాయలు పెట్టండి. అంటే మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో చార్ట్ చేయండి. అటు 100 రూపాయలు సంపాదించాలా, ఇటు 4,363 రూపాయలు సంపాదించాలా, లేకపోతే ఇంకా మన జూమ్ లో ఇంటెలిజెంట్లు ఉన్నారా చూద్దాం. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ బాగా స్పందిస్తున్నారు చాట్ బాక్స్ లో. థ్యాంక్ యూ సో మచ్. సో కానీ మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. దయచేసి 4,663 రూపాయలతో మీరు ఉండిపోవాలని మాత్రం అనుకోవద్దు. కనీసం చూస్తున్న ఒక్కరన్నా సార్ నాకు 4,363 కాదు, నేను అన్లిమిటెడ్ గా సంపాదించాలి సార్ పర్ అవర్ కి అనేటోళ్ళు ఎవరన్నా ఒకరు ఉంటారేమో అనుకున్నా. సో నేనేం చెప్పానంటే 4,663 పర్ అవర్ సంపాదించేది జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇది కాదు. పర్ అవర్ మనం అన్లిమిటెడ్ గా సంపాదించాలి. ఒక సెకండ్ అవుతున్నా కూడా మనకు డబ్బులు రావాలా. ఈరోజు సిద్ధార్థ్ సింగ్ గారికి ఒక సెకండ్కి 6 రూపాయలు వస్తాయి, ఒక నిమిషానికి 5,000 వస్తాయి. ఒక సెకండ్కి ఒక నిమిషానికి 5,000 కదండి, ఒక నిమిషానికి 1,00,000 రూపాయలు వస్తాయి. ఒక గంటకి ఆయనకి 5 లక్షలు వస్తాయి. ఒక రోజుకి ఆయన ఇన్కమ్ 20 లక్షలు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి.
రోజుకి 20 లక్షలు అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్ లైఫ్? సో దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్, దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. సో కాబట్టి వెస్టీజ్ లో అంత పవర్ ఉందండి. సో సార్ నెక్స్ట్ వెళ్దాం సార్. రైట్. సో ఇప్పటి వరకు మనం కొత్త వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి సో అనే దానికోసం మనం మీకు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. సో అంటే ఎలాగ మనం వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేసుకుని ఎలాగ మనం మన బిజినెస్ లో తీసుకురావడం దానికోసం మీకు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎలాగా ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యారు అంటే ఈ రోజు జాయిన్ అయ్యారు, ఈ జాయిన్ అయిన వాళ్ళకు మనం ఏ విధంగా వర్క్ చేయించాలన్న దానికి ఒక సిస్టమ్ ఉంటది. సో ఎలా వర్క్ చేయించకూడదు అనడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి, ఎందుకంటే ఎప్పుడు వినేదే కదా అనేసి మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో ఏం చేయకూడదో మీరు కొత్తగా జాయిన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు 100% సక్సెస్ అవుతారు. ఎలా చేయాలో చెప్తే వచ్చిన సమస్యలను ఎదుర్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనం 7 మిస్టేక్స్ ఆఫ్ బిగినర్స్. సో బిగినింగ్ లో ఉన్న వాళ్ళు చేసే మిస్టేక్స్ ని మనం ఎలా రెక్టిఫై చేయాలి? ఇప్పుడు సింపుల్ ఒకటే అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి. నేను కొత్తగా జాయిన్ అయ్యాను. నా అప్లైన్ ఎవరైతే ఉన్నారో, బాబు నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావు కదా, నువ్వు మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ వస్తారు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పీపుల్ నీకు ఈ విధంగా క్వశ్చన్ చేస్తారు, దానికి నువ్వు ఈ విధమైన రిప్లై ఇవ్వాలి, లేకపోతే నీ థింకింగ్ లెవెల్స్ ఈ విధంగా ఉంటే నువ్వు మార్చుకోవాలి అని ఆయన కనుక నాకు ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చాడు అనుకోండి, 100% నాకు ఏమవుద్ది, అలాంటి సమస్య వచ్చినప్పుడు ఓకే మన అప్లైన్ గారు ఈ యొక్క సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మనకి ఈ సమస్య వచ్చిందంటే మనం రైట్ వేలోనే వెళ్తున్నాం, కాబట్టి ఈ యొక్క సమస్యలో మనం పడకూడదు అనే ఒక క్లారిటీ అతనికి ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ 100% 7 మిస్టేక్స్ తెలుసుకోవాల్సింది. సో సార్ నెక్స్ట్ సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే రీఇన్వెంటింగ్ ద వీల్. సో రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే సింపుల్ అండి. నేను ఏదైనా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, నాకు అందరికి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీఇన్వెంటింగ్ ద వీల్ అంటే ఏంటంటే, వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వీళ్ళు షార్ట్ కట్స్ ఎదుగుతూ ఉంటారు. ఆల్రెడీ ఒక విధంగా ఆలోచించండి. ఇప్పుడు మనం ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఊరు నుంచి ఒక ఊరు ట్రావెల్ అవ్వాలి, ఉన్నది ఒకటే రూట్. ఇప్పుడు ఒక రూట్ లోనే మనందరం వెళ్ళాలండి. ఆ రూట్ లో వెళ్తేనే అది రైట్ వే అవుతుంది. కానీ అది కాకుండా ఇంకెక్కడన్నా ఇంకో రూట్ ఉందని ఆలోచిస్తూ కూర్చుని ఏదో వెళ్ళవలసిన రూట్ కంటే వేరే రూట్ లో వెళ్తే ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, అక్కడ మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉండదు. సో కాబట్టి మనం ఎప్పుడు షార్ట్ కట్స్ ఎతకవసరం, ఎందుకంటే ఆల్రెడీ ఒక రాజమార్గం ఉన్నప్పుడు దాంట్లో వెళ్ళిపోవడమే సింపుల్. సో తర్వాత నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ పని చేసి ఎక్కువ డబ్బులు రావాలనుకుంటారు. తక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు ఎలా వస్తాయి ఫ్రెండ్స్? తక్కువ ఫుడ్ తింటే ఎక్కువ ఎనర్జీ వస్తుందా? రాదు కదా. అట్లాగే తక్కువ పని చేస్తే ఎక్కువ డబ్బులు కూడా రావు. సింపుల్. దీనికోసం మనం ఎక్కువ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రైట్ అప్రోచ్ అంటే ఇలాగ ఆలోచించే వాళ్ళకి రైట్ అప్రోచ్ ఏం చేయాలంటే, ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి సార్. ఇలాంటి ఆలోచించే వాళ్ళకి రైట్ అప్రోచ్ ఏం చేయాలంటే వీళ్ళ సిస్టమ్ ఫాలో అవ్వమని చెప్పాలి. ఫాలో ద సిస్టమ్. సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే ఈ 7 పాయింట్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది సిస్టమ్. ఆ సిస్టమ్ గురించి మీకు అర్థమవుతుంది. తర్వాత 100% డూప్లికేషన్. డూప్లికేషన్ అంటే ఏంటి? సో ఎవరైతే ఆల్రెడీ వెస్టీజ్ సిస్టమ్ లో స్టార్ట్ చేసి సక్సెస్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సక్సెస్ వేలో వాళ్ళు వెళ్తున్న ఎవరైతే మన అప్లైన్స్ ఉన్నారో, మన అప్లైన్ కావచ్చు, ఆ పైన అప్లైన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో వాళ్ళని మనం ఫాలో అయ్యి వాళ్ళు ఏం చేశారో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని అదే పని మనం చేయడం అంతే. అంటే ఒకటే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎదుట మన ఎగ్జామ్ రాసేప్పుడు మన ముందు టాపర్ కూర్చున్నాడు అనుకోండి, అతను బాగా రాస్తాడు, బాగా చదువుతాడు అనుకోండి, అతను దగ్గర నుంచి చూసి మనం రాస్తే ఏమవుతాం, మనం కూడా టాపర్ కాకపోయినా కనీసం ఒక 10 మార్కులు 20 మార్కులు తేడాతో కనీసం మనం కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో పైన ఉన్న వాళ్ళని కాపీ చేశారనుకోండి, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్న వాళ్ళని కాపీ కొట్టారనుకోండి, మీకు కనీసం 50,000 వస్తాయి అంతే. 100% డూప్లికేషన్ అదే చేయాలంతే. సో సార్ నెక్స్ట్ వెళ్ళండి సార్. సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్. ఏ స్మాల్ టైమ్ యాటిట్యూడ్ కనుక చూసుకుంటే థింకింగ్ స్మాల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకోరు. సో మనం చెప్తాం మీటింగ్ లో, సార్ 1 lakh ఎర్న్ చేస్తారంటే వాళ్ళు ఏమనుకుంటారు,
నా జీవితానికి 10,000 వస్తే చాలు సార్. నా జీవితానికి 5,000 వస్తే చాలు సార్. నా జీవితానికి 6,000 వస్తే చాలు సార్. సో ఆలోచించడంలో మనం అక్కడేమి ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా! సో కాబట్టి థింకింగ్ అనేది పెద్దగా పెట్టుకోండి. సో ఎప్పుడైతే పెద్దగా ఆలోచన చేస్తారో మీ ఆలోచన విధానాన్ని బట్టే మీ ఆచరణ విధానం కూడా పెద్దగా ఉంటుంది. కాబట్టి థింక్ బిగ్. సో తర్వాత ట్రీట్ యువర్ బిజినెస్ లైక్ హాబీ. సో మీ యొక్క బిజినెస్‌ని ఒక హాబీగా ట్రీట్ చేస్తే మటికి మీరు దాన్ని ఇప్పటితో ఆపేయండి. ఎందుకంటే హాబీ అంటే అప్పుడప్పుడు చేసేదే హాబీ. సో మీకు బాగా టీవీ చూడడం, మూవీ చూడడం మీ హాబీ అనుకోండి. సో మీరు అప్పుడప్పుడు చూస్తారు గానీ రోజు పని మానేసి టీవీ చూడరు కదా! సో మీరు క్రికెట్ ఆడడం మీ హాబీ అనుకోండి. ప్రతిరోజు మనం క్రికెట్ ఆడం కదా! అప్పుడప్పుడు ఆడేదాన్ని హాబీ, అప్పుడప్పుడు చేసేదాన్ని హాబీ అంటారు ఫ్రెండ్స్. మీరు ఏదైతే ఈ బిజినెస్‌ని 100% ఒక లైఫ్ టైమ్ కెరియర్ చేంజ్ చేసుకోవడానికి డిసైడ్ చేసుకోండి కానీ, ఏదో మీకు గుర్తొచ్చినప్పుడు, మీకు ఖాళీ ఉన్నప్పుడు చేస్తే వెస్టేజ్‌లో సక్సెస్ రాదు. తర్వాత దీనికి రైట్ అప్రోచ్ ఏంటంటే బి ఏ బిజినెస్ మైండెడ్. మనం ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలి. సో బిజినెస్ మ్యాన్ అంటే ఇప్పుడు ఒక 50,00,00,000 100,00,00,000 పెట్టి ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాడు అనుకోండి. అతను ఏం ఆలోచిస్తాడు? ఆ బిజినెస్ ఎలా గ్రోత్ చేయాలి? నెక్స్ట్ ఏరియాకి ఎలా తీసుకెళ్ళాలి? ఆ ఏరియా ఎలా చేయాలి? ఈ ఏరియా ఎలా చేయాలి? ఎక్కడెక్కడ మనం ప్రమోషన్ చేయాలి? ఎక్కడెక్కడ బోర్డింగ్స్ ఇవ్వాలి? ఎక్కడెక్కడ ఏ ఇన్ఫర్మేషన్, ఇదే ఆలోచనలో ఉంటాడు. ఇదే ఆలోచన ధోరణి ఉంటది. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం బొబ్బున వరకు ఒకటే ఆలోచన. ఎలా డెవలప్ చేయాలి? ఎలా డెవలప్ చేయాలి? ఇదే ఉంటది. సో కాబట్టి అలాగా బిజినెస్ మైండ్ ఎలా ఉండాలి. తర్వాత రీబిల్డ్ యువర్ డ్రీమ్స్. సో మన డ్రీమ్స్ ని ఎప్పటికప్పుడు మనం రీబిల్డ్ చేసుకుంటూ మనం దానికి ఒక ఎనర్జీని ఇచ్చుకుంటూ మనం చేయగలం. ఎస్ ఐ కెన్ డూ ఇట్, ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని మనకు మనం రీబిల్డ్ చేసుకుంటూ మనం చేయాలి. తర్వాత థింక్ బిగ్. సో పెద్దగా ఆలోచించడానికి ధైర్యం చేయాలి. మన కంపెనీ ఎండి గారు కూడా అదే అంటారు. సోచ్నే కో హిమ్మత్ కరో. సో పెద్దగా ఆలోచించడానికి ధైర్యం చేయాలా. సో అప్పుడు మాత్రం అవుతుంది. నెక్స్ట్ థింకింగ్ యువర్ ఏ ప్రాబ్లం. వీళ్ళు ఏం చేస్తారంటే, సో థింకింగ్ వరే అన్లక్కీ. సో నేను అదృష్టవంతుని కాదు, నాకు రాత రాసి లేదు, నాకు గీత గీసి లేదు, ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటారు ఫ్రెండ్స్. సో కాబట్టి అలాంటి థింకింగ్ ఉంటే మార్చేసేయండి. ఎందుకంటే ఈరోజు నిక్ జూవస్ అందరూ తెలిసిందే కదా! 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు. కానీ ఈరోజు వాళ్ళలోనే టాప్ మోస్ట్ బిలియనియర్, టాప్ మోస్ట్ మోటివేటర్ గా తయారైపోయారు. సో కాబట్టి కాళ్ళు చేతులు ఉంటేనే మనం సక్సెస్ అవుతాం, చేతుల్లో రేఖలు ఉండే సక్సెస్ అవుతాం. ఇలాంటివన్నీ వదిలేసాను ఫ్రెండ్స్. తర్వాత ఐఎమ్ నాట్ ఎనఫ్ టు కన్విన్స్ ద పీపుల్. నేను ఇతర ఇతర వ్యక్తుల్ని కన్విన్స్ చేయలేను, వాళ్ళని ఒప్పించలేను అని. సార్ ఇక్కడ ఒప్పించడానికి ఏముంది సార్? ఇక్కడ కన్విన్స్ చేయడానికి ఏముంది? సో మన కంపెనీలో ఏముంది? మన కంపెనీలో ఏం బెస్ట్ ఉంది అనే విషయం చెప్పండి. వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే వస్తారు, లేకపోతే లేదు. అదే కదా మనం చేయాలి. సో అంతకు మించి మనం వాళ్ళకి ప్రెజరైజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. పీపుల్ విల్ నాట్ ట్రస్ట్ మీ. సార్ ఇతర వ్యక్తులు నన్ను నమ్మరు. సో మిమ్మల్ని నమ్మడానికి నమ్మకపోవడానికి మీరు ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్. మీరు నలుగురికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు, కొన్ని వందల మందికి భవిష్యత్తుని ఇవ్వడానికి వచ్చారు. సో కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా చెప్తే అతను నమ్మితే హెల్త్ బాగుంటది, అతను వెళ్తూ బాగుంటది. నమ్మకపోతే అతను వెళ్తూ బాగోదు, అతని హెల్త్ కూడా బాగోదు. అది మీకు తెలుసు, మనకు తెలుసు. కాబట్టి సో అలాంటి వాళ్ళని మీరు స్కిప్ చేయండి. తర్వాత ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలంటే బీ కాన్ఫిడెంట్. ఎప్పుడు మనం కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఎస్ అవుతుంది అంటే అవుతుంది అంతే. మీరు సప్లిమెంట్ సజెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు గ్యాస్ట్రిక్ ఇస్తే గ్యాస్ట్రిక్ తగ్గకపోవచ్చు సార్ అన్నారు అనుకోండి, అతను కంపల్సరీ తీసుకోడు. అది తెలిసినే కదా. అందుకే మీరు ఇచ్చేటప్పుడు బీ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ ఎప్పుడు వస్తుంది? ఆ ప్రోడక్ట్ మీరు వాడినప్పుడు. రెండోది ఆ ప్రోడక్ట్ మీద మీకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఈ 2 ఉన్నప్పుడు మాత్రం మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ 2 మీరు చేస్తేనే మీరు కాన్ఫిడెంట్ మాట్లాడగలుగుతారు. ఒకటి. రెండోది వచ్చేసరికి బీ పాజిటివ్. ఎప్పటికప్పుడు మనం పాజిటివ్ ఉండాలండి. పాజిటివ్ ఉన్న పీపుల్ మాత్రమే ఈ రోజు సక్సెస్ అయ్యారు. చరిత్రలోనే ఉంది, మనం చెప్పింది కదా ఇది. సో కాబట్టి ప్రతి విషయాన్ని మనం పాజిటివ్ ఉండాలి. తర్వాత రెండోది వచ్చేసరికి కాంటాక్ట్ యువర్ అప్లైన్ డైలీ. ఎంతమంది రోజు మీ అప్లైన్ కి ఫోన్ చేస్తున్నారు? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇక్కడ హానెస్టీ పెట్టండి. సో ఇక్కడ ఎలాంటి దాపరికాలు, మొహమాటాలు ఏం పెట్టుకోవద్దండి. హానెస్టీగా ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో నో సార్, సూపర్ సార్. ఎవరైతే నో చెప్పారో వాళ్ళందరూ క్లాప్ కొట్టండి సార్ 100%. ఎందుకంటే నో అని చెప్పడానికి కూడా నిజాయితీ ఉండాలి. ఎస్. సో నో చెప్పిన వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టాలి, కంపల్సరీ కొట్టాలి. సో ఎస్. సో మీ అప్లైన్కి ఎంతమంది కాల్ చేస్తున్నారు? సో రియల్ గా చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చేయకపోతే
మీరు ఇప్పుడే మీ అలవాటు మార్చుకుని ప్రతిరోజు మీ అప్లైన్కి మీరు ఫోన్ చేస్తే మీరు, నేను చెప్తున్నా, విత్ ఇన్ ది 3 to 6 months లో మీ ఇన్కమ్ మారుతుంది, మీ యొక్క లెవెల్ మారుతుంది. మారకపోతే ఆ రోజు నాకు ఫోన్ చేసి అడగండి, నా నెంబరు యశ్వర్ సార్ దగ్గర ఉంటుంది. మీరు ఫోన్ చేసి అడగండి, కంపల్సరీ నేను చెప్తున్నా. మీరు మీ అప్లైన్కి రోజు ఫోన్ చేస్తే ఉదయం సాయంత్రం కుదిరితే 2 పూటలు చేయండి, లేదా 1 పూటన్నా చేయండి కనీసం. ఈ అప్లైన్కి రోజు మీరు ఫోన్ చేస్తే విత్ ఇన్ ది 3 to 6 months లో మీ ఇన్కమ్ మారుతుంది, మీ లెవెల్ మారుతుంది. మారకపోతే నన్ను అడగండి, గల్లా పడుకుని కొట్టనప్పుడు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి యూ క్యాన్ డూ ద వండర్. ఓకే, నెక్స్ట్ ఓకే సార్, నెక్స్ట్ వెళ్ళిపోండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి టేకింగ్ రిజెక్షన్ పర్సనలీ. సో బీయింగ్ చాలా మంది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రతి దానికి వాళ్ళు పర్సనల్ గా తీసేసుకుంటారు. అంటే ఈ ప్రొడక్ట్స్ వల్ల చాలా మంది ఆరోగ్యం పోయింది అని ఎవరన్నా అన్నారు అనుకోండి బయట, ఇక వీళ్ళు ఏం ఫీల్ అవుతారంటే నేను ఇచ్చిన ప్రొడక్ట్స్ వల్లే పోయింది అనుకుంటా అనేది ఫీల్ అవుతారు. సో కాబట్టి మనం ఎప్పుడు ఇక్కడ రిజెక్షన్ అనేది పర్సనల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈరోజు అందరికి అన్ని నచ్చాలని లేదు, అందరూ అన్నిటిని ఇష్టపడాలని లేదు, అన్నిటిని అందరూ ఆచరించాలని కూడా లేదు. ఒకరికి హెల్త్ ని జాగ్రత్తగా చూసుకోవాలంటే ఇష్టం, ఒకరికి హెల్త్ ఉన్నన్ని రోజులు అంటాం కదా, చావు వస్తే పోతాం కదా, అందరం పోయేవాళ్ళమే కదా అని ఆలోచించే వాళ్ళకు మీరు ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి మనం అన్నిటినీ ఇది కాదు, బీ సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ప్రతిదీ మనం పర్సనల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బీయింగ్ అప్సెట్ వెన్ ద పీపుల్ సే నో. నో అంటే అసలుకి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తాను తెలుసా, నో మీకు ఎన్నిసార్లు వస్తుందో మీరు సక్సెస్ అంత దగ్గర అవుతున్నారని అర్థం, మీరు అర్థం చేసుకోవాలి అంతే. తర్వాత ఇక్కడ రైట్ అప్రోచ్ ఏంటంటే బీ కరేజియస్ టు ఫేస్ రిజెక్షన్స్. మీరు చాలా కరేజియస్ గా మీ ప్రాబ్లమ్స్ మీరు రిజెక్షన్స్ మీరు ఫేస్ చేయాలా. ఎప్పుడైతే ఎదుర్కొంటామో అప్పుడే మీలో ఉన్న సహనం, మీలో ఉన్న సత్తువ, మీలో ఉన్న స్కిల్, మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఎవ్రీథింగ్ అనేది బయటకు వస్తాయి. మీరు ఎదుర్కోకపోతే మీకు ఒక ఇది రాదు. ఎవరైతే నో అంటారో నెక్స్ట్ ఆపర్చునిటీ నా వల్ల కాదు, నేను నెక్స్ట్కి వెళ్ళిపోని వాళ్ళు చెప్తున్నారు మనకు అంతే. నా వల్ల కాదురా బాబు, నువ్వు నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళని వాళ్ళే మనకు చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు నో అంటే ఎందుకు బాధపడతారు? ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని మనకు ఎంతో మంది మహనీయులు చెప్పడం జరిగింది. నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. సో నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్. సో నెగ్లెక్టింగ్ యువర్ రీటైల్ సేల్స్ అంటే, సో మనం ఏదైతే తీసుకున్న ప్రోడక్ట్ ఎవరైతే కొత్త వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో, నా యొక్క మీ పర్సనల్ రిక్వెస్ట్ కానీ కంపెనీ ఇచ్చే సిస్టమ్ కానీ ఒకటే అండి, ఏంటంటే మీరు ఎంఆర్పికి ఇవ్వండి. లేదు సార్ మేము తక్కువ తీసుకున్న వాళ్ళకి ఎక్కువగా అమ్మాలంటే మా మనసు ఒప్పుకోదు, మా ఆత్మసాక్షి ఒప్పుకోదు అనుకుంటే సరే ఓకే, అది కూడా అగ్రి. మీరు ఎంఆర్పి మీద ఒక 10 రూపాయలు తగ్గించవండి సార్. ఎందుకు తగ్గించేయమనంటే అతను మీ టీంలోకి రావాలంటే మీరు ఈ పని చేయాలి. రెండోది, మీరు ఫీల్డ్ వర్క్ తిరగాలి అన్నా మీరు ఈ పని చేయాలి. మూడోది, మీరు ఫీల్డ్ లో వెళ్ళినప్పుడు మీ యొక్క చేతి డబ్బులు ఖర్చు అవ్వకూడదన్నా మీరు ఈ పని చేయాలి. ఎందుకంటే మీకు మీరు పర్సనల్ రీటైల్ అనేది ప్రతి నెల మినిమం ఒక 10,000 రూపీస్ అన్నా మీరు చేసుకోగలిగితే కనీసం ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు మీకు రీటైల్ ప్రాఫిట్ అనేది వస్తుంది. ఆ రీటైల్ ప్రాఫిట్ ద్వారా మీరు మీరు ఎక్కడికెక్కడైతే ట్రావెల్ చేయాలనుకున్నారో, మీకు బస్ ఛార్జ్ కావచ్చు, ఆటో ఛార్జ్ కావచ్చు, బైక్ ఛార్జ్, పెట్రోల్ ఛార్జ్ కావచ్చు, ఏదో ఒకటి మీకు కొంతవరకు సపోర్ట్ అయ్యే అవకాశం. ఇక్కడ రైట్ అప్రోచ్ ఏంటంటే రిటైల్ ప్రాఫిట్ హెల్ప్ టు యువర్ పాకెట్ మనీ, ఇట్ విల్ మేక్ టు ద పర్ఫెక్ట్ ఇన్ టేకింగ్. సో ఇట్ విల్ రైజ్ యువర్ పర్ఫార్మెన్స్ బోనస్. సో మనం పర్సనల్ సేల్ చేయడం వల్ల మన ఐడి మీద కొట్టుకుంటాం కాబట్టి పర్సనల్ పర్ఫార్మెన్స్ బోనస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ సార్. సో లిజనింగ్ టు ద డ్రీమ్ స్టిల్లర్స్. సో వీళ్ళు ఎవరంటే కళ్ళ దొంగలు. కళ్ళ దొంగలు అంటే ఏంటంటే సింపుల్ గా మీకు అర్థమయ్యేది చెప్తాను. సో వీళ్ళు మన డ్రీమ్ ని ఎక్సైట్మెంట్ తో చాలా అగ్రెసివ్ గా మనం చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇవన్నీ నీ వల్ల కావలే, నేను చేయలేవులే, నీ దాంట్లో బోల్డ్ మంది చూసా అని చెప్తారు. ఈ చెప్పంగానే మనం ఏం చేస్తాం, నిజమే అనుకుంటా అనేసి మన భార్య చెప్పిందనో, మన ఇంట్లో వాళ్ళు చెప్పారనో, మన అన్నదమ్ములు చెప్పారనో, అది మన ఇంటి పక్కన మన బెస్ట్ ఫ్రెండ్ చెప్పాడనో, మనం వాళ్ళు అనగానే నిజమే అనుకుంటా మన వల్ల కాదనుకుని అప్పటి వరకు మీరు కన్న కళల మొత్తాన్ని మీరు అన్నీ మర్చిపోతారు. సో అప్పుడు మీ కళలను దొంగతనం చేసినట్టే కదా. అంటే మీరు ఆ డ్రీమ్ ని మీరు వదిలేశారంటే మీ దాన్ని ఎవరో దొంగతనం చేశారని అర్థం.
సో కాబట్టి అలాగే ఇక్కడ ఏంటంటే చాలా మంది మనతో పాటు ఉంటారు. సో వాళ్ళు ఉండిన వాళ్ళు ఎందుకు అక్కడ రిజెక్ట్ చేశారంటే ఒకటే అర్థం అంటే ఎవరు అలా మాట్లాడే కారణం ఏంటంటే వాళ్ళు వెస్టీ సిస్టమ్ యొక్క కాన్సెప్ట్ వాళ్ళు వినలేదు కదా. మీటింగ్కి వెళ్ళింది మీరు, మీటింగ్లో కూర్చుంది మీరు, వింద మీరు, దానివల్ల ఉపయోగం తెలుసుకుంది మీరు, అన్ని తెలుసుకుంది మీరు. కానీ వాళ్ళెవరో వచ్చి జడ్జి చేస్తే మీరెందుకు సార్ వదిలేస్తారు బిజినెస్? ఒకసారి ఆలోచన చేయండి. సో కాబట్టి అన్ని తెలుసుకున్న మీరు అతను వీలైతే చెప్పాలా, లేదంటే మీరు సక్సెస్ అయ్యే వరకు అతను వెయిట్ చేయమని చెప్పాలా. అంతేగాని ఏమి వినని వ్యక్తి మీకు డిసైడ్ చేస్తే, ఏమి వినని వ్యక్తి మీకు సజెషన్ ఇస్తే, ఏమి వినని వ్యక్తి మీకు ఒక మాట అంటే మీరు దానికి కట్టుబడుతున్నారంటే బట్ మీ మైండ్ సెట్ ఎంత వీక్ ఉందో మీరు ఆలోచించండి. సో కాబట్టి షట్ యువర్ ఈస్, కొంతకాలం మీ చెవులు మూసుకోండి. మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీరు సైలెంట్గా ఉండండి. మీ సక్సెస్ మిమ్మల్ని ఒక అద్భుతమైన ధ్వనితో వాళ్ళ చెవులు వినబడేలాగా చేస్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ సక్సెస్. కంట్రోల్ యువర్ యాంగ్రీనెస్. ఎవరైనా వద్దన్నారనుకోండి వాళ్ళు తిట్టడం కాదు, ఎవరైనా వద్దన్నారనుకోండి వాళ్ళని కొట్టడం కాదు, ఎవరైనా వద్దన్నారనుకోండి వాళ్ళని దూషించడం కాదు, ఎవరైనా వద్దన్నారనుకోండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం మానేయడం కాదండి. మీలో ఉన్న అన్ని రకాల కోపాలను మీరు కంట్రోల్ చేసుకోండి. ఎవరు వద్దన్నారో అతనితో ఫ్రెండ్షిప్ చేయండి. మీరు సక్సెస్ అయిన రోజు అతన్ని పిలవండి. ఆ రోజు మీ సక్సెస్ చూసి అతనికి అనిపిస్తుంది ఎస్ నేను టైం వేస్ట్ చేశానని అప్పుడు రిలీజ్ అవుతారు. అతను కూడా మీకు జాయినింగ్ అవుతాడు. వద్దన్నాడా నీకు నాకు ఫ్రెండ్షిప్ కట్, వద్దన్నాడా నువ్వు మా ఇంటికి రావద్దు, వద్దన్నాడా నువ్వు నాతో పలకొద్దు. ఇవన్నీ చేస్తే మీకు జనం అనేవాళ్ళు దొరకడం మానేస్తారు. కాబట్టి మీ యాంగ్రేజ్ కంట్రోల్ చేసి వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ చేయండి. 100% మీ గ్రోత్ చూసి ఏదో ఒక రోజు వస్తాడు, ఏదో ఒక రోజు రావాల్సిందే. అది మటుకి పక్కా అంతే. సార్ నెక్స్ట్ సార్ అబ్యూజింగ్ యువర్ స్పాన్సర్. సో ఎంతమంది మీ అప్లైన్ తిడుతున్నారండి? తిట్టేట వాళ్ళు అందరూ చెప్పండి. తిడితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఎంతమంది మీ అప్లైన్ తిడతారు? మా అప్లైన్ వేస్ట్ అండి, మా అప్లైన్ నా సపోర్ట్ చేయడండి, మా అప్లైన్ నాతో ఫీల్డ్కి రాడండి, మా అప్లైన్ నాకు ఫోన్ చేయడండి, మా అప్లైన్ అదండి, మా అప్లైన్ ఇదండి అని ఎంతమంది తిడుతున్నారు? సో అందరూ మంచి వాళ్ళు అనుకుంటే ఎవరు తిడతలేదని చెప్తున్నారు. సో అది మీకే తెలియాలి. సో కంప్లైంట్ యువర్ అప్లైన్ ఎవరు మీరు అబ్యూస్ చేయొద్దు. సో ఎందుకు అబ్యూస్ చేయొద్దంటే సో అతను మీకు ఒక లైఫ్ నిచ్చిన ఒక అద్భుతమైన పర్సన్. సో మీకంటే నాలెడ్జ్ లేకపోవచ్చు, మీకంటే ఎడ్యుకేషన్ లేకపోవచ్చు, మీకంటే అందంగా లేకపోవచ్చు, మీకంటే టాలెంట్ లేకపోవచ్చు, అయినప్పటికి కూడా మీ అప్లైన్ మీకు ఒక గాడ్. ఎందుకంటే అవకాశాన్ని ఎత్తుకొచ్చి మీకు ఇచ్చారు అంటే ఆ అవకాశం వల్లే కదా ఈ రోజు మీరు మీకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సో అప్లైన్ ఈజ్ ఎ గాడ్, అప్లైన్ ఈజ్ ఎ కాన్కర్, అప్లైన్ ఈజ్ ఏ వెల్ విషర్. సో కాబట్టి ఈ అప్లైన్ మీరు ఎప్పుడు అబ్యూస్ చేయొద్దు. సో సో ఇంతవరకు 7 మిస్టేక్స్ ఇవి మనం ఏమైతే చేయకూడదు అనే దానికోసం. సో ఇప్పుడు ఇంకొక 7 పాయింట్స్ సార్ స్లైడ్ చేయండి. ఈ 7 గోల్డెన్ రూల్స్, గోల్డెన్ ఫార్ములాస్ కన్నా మనం చూసినట్లయితే, సో ఈ 7 గోల్డెన్ పాయింట్స్ కన్నా మనం చూసినట్లయితే మనం ఈరోజు ఈ 7 పనులు కొత్త వాళ్ళతో చేపిస్తే చాలు, అదే మీ సక్సెస్ అండి. కొత్త వాళ్ళతో 7 పనులు మీరు చేపిస్తే చాలు. ఎలా చేపించాలంటే ఫస్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత అతను ఏం చేయమని చెప్పాలంటే ఫస్ట్ సార్ మీరు జాయిన్ అయ్యారు కదా సార్, మీరు ఫస్ట్ ప్రొడక్ట్ యూజ్ చేయండి సార్. సో ప్రొడక్ట్ యూజ్ చేసి మీరు మీకు ఏదైతే మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దానికోసం మీకు మీ చుట్టుపక్కల ఉన్న మీ యొక్క నైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దాన్ని పరిచయం చేయండి సార్ అని చెప్పండి. అంటే వాళ్ళు వాడిన తర్వాత ఎక్స్పీరియన్స్, సోప్ వాడితే ఎలా ఉంది, పేస్ట్ వాడితే ఎలా ఉంది, షాంపూ వాడితే ఎలా ఉంది. సో వాళ్ళకి ఏమి ఎలా ఉంది ఏంటి అనే దానికోసం మీరు పరిచయం చేసి సో వాళ్ళకి అనిపించిన ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయమని చెప్పండి. షేర్ ఎలా చేయమంటే సార్ ఈ సోపు వాడాను, పలానా ఆర్గానిక్ ప్రోడక్ట్, పలానా కంపెనీ చాలా అద్భుతంగా ఉంది సార్ అనేది చెప్పండి. ఇలా చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారంటే వాళ్ళ ఇన్వైట్ చేయమని చెప్పండి. ఎక్కడికి ఇన్వైట్ చేయాలి, ఎలా ఇన్వైట్ చేయాలంటే సార్ ఇట్లాగా నేను మంచి ప్రోడక్ట్స్ వాడాను, మంచి కంపెనీ చాలా అద్భుతంగా ఉంది, అది వాడిన తర్వాత నా హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయింది. సో ఇప్పుడు అనే విషయాన్ని ఈ చుట్టుపక్కల మీ ఇంటికి చుట్టుపక్కల 4 పక్కల ఉన్న పర్సన్స్ ఎవరైతే పిలిచి సో వాళ్ళకి ఇన్వైట్ చేయండి. సో ఇట్లాగా మా ఇంటి దగ్గర ఒక హోమ్ మీటింగ్ జరుగుతుంది. సో సారీ ఫ్రెండ్స్, అదే హోమ్ మీటింగ్ జరుగుతుంది.
ఈ హోమ్ మీటింగ్ కి. సో మీరు మా సార్ వాళ్ళు వస్తున్నారండి, ఈ ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు వినండి, మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు అనేసి ఒక విషయాన్ని ఎప్పుడైతే మీరు వాళ్ళకి చెప్తారో అప్పుడు ఏమవుతుందా అంటే 100% వాళ్ళందరూ మీటింగ్ వస్తారు కాబట్టి. సో మీ ఎప్పుడైనా వస్తారు, హోమ్ మీటింగ్ చేస్తారు. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత ఎవరైతే ప్రోడక్ట్ కొంటారో దాంట్లో ఎవరైతే బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళతోటి మీరు ఫీల్డ్ వర్క్ అనేది చేయాలి. అంటే టీం వర్క్ అనేది చేయాలి ఎప్పుడైతే ఫీల్డ్కి వెళ్ళడం. అంటే ఇప్పుడు ఎలా అయితే మీరు మీ ఇంట్లో మీటింగ్ పెట్టారు కదా, అలా మీ ఇంటి పక్క వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ ద్వారా ఎవరైతే కొత్త రెఫరెన్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా కలిసి మనం సేమ్ యాజ్ యూజువల్ ఇదే సిస్టమ్ ని మనం వాళ్ళకి ఫాలోఅప్ చేయించడం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం ఏదైతే ఎవరైతే జాయిన్ అయ్యారో ఎవరైతే బిజినెస్ చేయడానికి స్టార్ట్ అవుతున్నారో వాళ్ళకు ఎవ్రీడే ఉదయం సాయంత్రం వాళ్ళకు ఫోన్ లో ఫాలోఅప్ లో ఉంటాం. సార్ ఈ రోజు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, ఎలా ఉంది, సో ఏమైనా నెగిటివ్ వచ్చిందా, నెగిటివ్ వస్తే మీకు దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి, సో అనేసి ప్రతిరోజు వాళ్ళకి ఫాలో అప్ అనేది చేయాలి. ఎప్పుడైతే ఈ పనులన్నీ మీరు వరుసగా చేస్తారో, ఈ పనులను వరుసగా చేయడం నేర్పిస్తారో 100% అదే సక్సెస్. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ప్రొడక్ట్ వాడాలా. సెకండ్ చేయాల్సింది ఏంటి, మనం ప్రొడక్ట్ వాడిన ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళతో షేర్ చేయాలా. ఆ తర్వాత ఏంటి, మనం ఎవరెవరైతే ఉన్నారో మనకు వాళ్ళందరూ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మన తెలిసిన ఫ్రెండ్స్ కానీ, నైబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ వీళ్ళందరి గురించి లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలా. ఆ తర్వాత ఏం చేయాలంటే వీళ్ళందరినీ పలానా చోట మా ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ జరుగుతుంది అని ఇన్వైట్ చేయాలా. చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వాళ్ళని, దూరం వాళ్ళ కోసం వాళ్ళకి ఇంకో మీటింగ్ పెడితే సరిపోద్ది. సో దగ్గర ఉన్న వాళ్ళందరూ హోమ్ మీటింగ్ ఇన్వైట్ చేయాలా. ఆ తర్వాత వచ్చేసరికి హోమ్ మీటింగ్ లో మన ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఎవరైతే కొంతమంది ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైతే బిజినెస్ ని బిల్డప్ చేసుకోవాలన్న మైండ్ సెట్ ఉన్న పీపుల్ ని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో ఎవ్రీడే ఫీల్డ్ వర్క్ వెళ్ళాలా. ఈ ఫీల్డ్ వర్క్ వెళ్ళే ప్రాసెస్ లో వాళ్ళకి ఇదే సిస్టమ్ నేర్పించాలా. ఆ తర్వాత ఎవరైతే యాక్టివ్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళను ఫాలో అప్ చేయాలి. సో సింపుల్ ఇదే. రోజు మీ బిజినెస్ ముందుకు వెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, ఆగిపోయిందా అని తెలుసుకోవడానికి చిన్న ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే ప్రతిరోజు మీరు ఈ 7 పనులు చేస్తున్నారా లేదా అనేది మీరు రోజు తెలుసుకుంటే సరిపోయింది. రోజు ప్రోడక్ట్ వాడాలంటే రోజు ప్రోడక్ట్ వాడతారు, ఓకే ప్రోడక్ట్ వాడుతున్నారు, ఆ ఒక పాయింట్ మీరు చేసేసినట్టు. మరి ఈ ప్రోడక్ట్ గురించి రోజు కొత్త వాళ్ళకి మీరు షేర్ చేస్తున్నారా లేదా. ఈ షేర్ చేయట్లేదంటే మీ బిజినెస్ ఒక 10% ఆగిపోయింది అంతే. సో కాబట్టి సెకండ్ పాయింట్ మీరు చేసినా లేదా తెలుసుకోవాలి. మరి రోజు మనం బయటకు వెళ్ళినప్పుడు తెలిసినప్పుడు కొత్త వాళ్ళు వీళ్ళు కలుస్తూ ఉంటారు, లేదా ఫోన్లో పరిచయం ఫ్రెండ్స్ ద్వారానో వాళ్ళు కలుస్తూ ఉంటారు. రోజు కనీసం లిస్ట్ పెంచుతున్నారా. ఇప్పుడు మీరు రాసినా మీ కింద వాళ్ళ మీ కింద టీంలో వచ్చిన కొత్త వాళ్ళు రాసినా మీ లిస్ట్ పెరిగినట్టే కదా. సో కాబట్టి లిస్ట్ రాస్తున్నారా లేదా. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మీరు మన దగ్గరలో జరిగే సిఎన్టీ సో వన్ డే వర్క్ షాప్ బూట్ క్యాంప్స్ సో ఈ మీటింగ్స్ కి ఇన్వైట్ చేస్తున్నారు లేదా. రెండోది మన దగ్గరలో మనం ప్రతిసారి హోమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నామా లేదా. ఆ తర్వాత నెక్స్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనం ఏదైతే టీం వర్క్ కి ఫీల్డ్ లోకి వెళ్తున్నామా లేదా. ఆ తర్వాత ప్రతిరోజు మన టీంలో ఉన్న లీడర్స్ కు ఇన్ డెప్త్, అంటే స్టార్టింగ్ ఓన్లీ పైన ఉన్న ఒకళ్ళిద్దరు చేస్తే అయిపోదండి. ఇన్ డెప్త్ లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతిరోజు ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తున్నామా లేదా. ఈ 7 పనులు మీరు ప్రతిరోజు చేస్తే మీ బిజినెస్ 3 నెలల్లో మీరు అనుకోని ఒక అద్భుతమైన టీంని, అనుకోని అద్భుతమైన మలుపుని మీరు సాధించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వీటిని కంప్లీట్ చేస్తే 100% మీ సక్సెస్ మీతో ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈశ్వర్ సార్ అండ్ ఎవరైతే ఇప్పుడు వరకు ఉన్నారు ప్రతి ఒక్క టీం లీడర్లకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఎవరన్నా నొప్పించేటట్టు కనుక మాట్లాడుంటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ వాట్ ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. డియర్ లీడర్స్, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. రోజుకి ఎంత సంపాదిస్తున్నాం బయట ఉన్న పొజిషన్ లో, ఇప్పుడు ఎందుకు ₹1,00,000 అనేది అవసరం కూడా చెప్పారు. వెస్టేజ్ లో 3 to 5 years ఉంటే ఈజీగా మనం గంటకి ఎంత సంపాదించవచ్చో చెప్పారు. అలాగే ఈ బిజినెస్ చేయాలి అంటే ఏం చేయకూడదు, ఏం చెయ్యాలి, ఏం చేయకపోతే ఇందులో మనం చేయకూడని మిస్టేక్స్ ఏంటి, చేయవలసిన స్టెప్స్ ఏంటి, అద్భుతంగా చెప్పారు సార్. ఒక స్టూడెంట్ గా ఉంటూ ఈ రోజు ఇంత లైఫ్ ఎర్న్ చేశారు అంటే మీ యొక్క డెడికేషన్, మీ హార్డ్ వర్క్, మీ కమిట్మెంట్. థ్యాంక్ యూ అంకిత్ సార్, వండర్ఫుల్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ ఇది బాగా ఉపయోగపడుతుంది.
ఎందుకంటే మనం ఏ పొజిషన్ లో ఉన్నా ఖచ్చితంగా 7 స్టెప్స్ అనేది మనం ఫాలో అవ్వాలి. ఏ ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఆ 7 మిస్టేక్స్ అనేది చేయకుండా ఉండాలి. ఇవన్నది ఈ బిజినెస్ యొక్క సక్సెస్ స్టెప్స్. ఇది మీకు ఎక్కువగా విఐపి ట్రైనింగ్ లో నందకిషోర్ సార్ చెప్తారు మన ట్రైనింగ్ లో. అంత అద్భుతమైన సెక్షన్ ని మనకి జస్ట్ 1 అవర్ లో మనకి వండర్ఫుల్ ఇచ్చిన అంకేష్ సార్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. లీడర్ ఈ రోజు సెక్షన్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరెవరికి ఫీడ్బ్యాక్ అయితే మీరు ఇవ్వండి. 1 by 1 అన్మ్యూట్ చేస్తాను. హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్కొక్కరికి అన్మ్యూట్ చేయడం జరుగుతుంది. నగేష్ సార్ అన్మ్యూట్ చేయండి. నగేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ వెంకయ్య సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, మంచి సెక్షన్ ఇచ్చి చెప్పారు సార్. అలాగైతే ఎలా అయితే ప్రతిరోజు కూడా మా గురువు గారైన ముత్యాల వెంకటేశ్వరరావు గారికి నేను ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తాను సార్. ఆయన కూడా మంచి మంచి సజెషన్స్ మాకు అందిస్తూ ఉంటారు. ఒకప్పుడు నేను ఎట్లయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఇప్పుడు నేను కూడా కొంతమంది ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదండి. ఆ రోజున మా గురువు గారు నేను ఎంత బాధ పెట్టానో ఈ రోజు నేను అంత బాధపడుతున్నానండి. కానీ మీరు చెప్పారు ఎంత ఓర్పుగా ఉంటే అంత నేర్పుగా మనం తయారవుతామని. అలాగే నేను ప్రతిరోజు కూడా నా కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఫాలో అప్ చేస్తున్నాను సార్. అలాగే ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో నేను అక్కడికి వెళ్తాకి ముందల ప్రయత్నం చేస్తానండి. అలాగే మా డౌన్ లైన్స్ కూడా తీసుకొస్తాకి ప్రయత్నం చేస్తున్నాను సార్. మీరు ఏ అయితే 7 పాయింట్లు చెప్పారో ఆ 7 పాయింట్లు ప్రతిరోజు కూడా పాటిస్తాను సార్. మీరు గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉన్నారు లేదా అని సిబిఐ ఆఫీసర్ లాగా మీరు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో లేదని పక్కన పట్టేస్తున్నారు. మీ నాలెడ్జ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. రమాదేవి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ అంకిల్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ విషెస్ ఫ్యామిలీ మెంబర్స్. నిజంగా ఒక మిమ్మల్ని యూసీడీని తీసుకొచ్చి ఈరోజు ఈ సెక్షన్ ఇప్పించినందుకు ఫస్ట్ చాలా చాలా థ్యాంక్ యూ సార్ మాకు. ఎందుకంటే మేము డెవలప్ అవ్వాలని మీరు మంచి మంచి జూమ్ సెషన్స్ అనేది మంచి మంచి లీడర్స్ తీసుకొచ్చి ఇప్పిస్తున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ సార్. నిజంగా సార్ మీ సెషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. వెంకయ్య సార్ చాలా బాగా చెప్పారండి. 7 స్టెప్సే కానీ నిజంగా సార్ ఇప్పుడు ఒక మాట అన్నారు నందకిషోర్ సార్, మనం నిజంగా అమౌంట్ పెట్టి మేము ఆ సెషన్ అనేది మేము నేర్చుకున్నాం సార్. నిజంగా ఫ్రీగా ఇప్పుడు అందరం కూడా మరలా అది రివిజన్ చేసుకోవడానికి మీ సెషన్ అనేది మాకు చాలా బాగా యూజ్ అయ్యింది సార్. ప్రతి ఒక్క పాయింట్ కూడా నిజంగా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మంచి మంచి టిప్స్ పాయింట్స్ అనేది మీరు చెప్పారు సార్. 7 స్టెప్స్ అండ్ 7 మిస్టేక్స్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీ సెషన్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ మేడం. మాణిక్యరావు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మాణిక్యరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. ఈశ్వర్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకయ్య గారు. మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ మై సెల్ఫ్ ఈ ఊరి మాణిక్యరావు. నేను ఉత్తరప్రదేశ్ నుండి మాట్లాడుతాను సార్. ప్రజెంట్ ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. ఈ రోజు సెక్షన్ అయితే ఎక్సలెంట్ సార్. ఎందుకంటే వెంకయ్య గారు ఏ సెక్షన్ చెప్పినా కానీ దానికి మాటలు అయితే ఉండవు. ఎందుకంటే అంత అద్భుతంగా తన యొక్క ఎక్స్పీరియన్స్ కానీ తను చెప్పే విధానంలో కానీ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఒక 3 అంటే తనకి ఇచ్చిన సమయంలో ఒక 3 అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా ఎక్సలెంట్ గా చాలా నీట్ గా మనం ఎలాంటి మిస్టేక్లు చేయకూడదు, ఏ స్టెప్లు అనేది ఫాలో అవ్వాలనే విషయం గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అదే విధంగా మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఒక ఎంప్లాయీకి మనం ఎలా అంటే ఈ బిజినెస్ గురించి ఎలా చెప్పాలన్న విషయాన్ని ఈ రోజు జూమ్ వల్ల నేను నేర్చుకోవడం అనేది జరిగింది సార్. ఎందుకంటే ఇలాంటి క్యాలిక్యులేషన్ అనేది ఒక ఎంప్లాయీకి మనం చెప్పడం వల్ల అతని మైండ్ అనేది ఓపెన్ అవుతుంది. 100% మనం ఎక్కడ హోమ్ మీటింగ్ లో ఒక ఎంప్లాయీకి ఈ సిస్టమ్ లో ఇప్పుడు చెప్పిన జూమ్ వచ్చేసి మనం 100% ఫాలో అవి చెప్పగలిగితే 100% అక్కడ అనేది ఐడి రావడం అనేది జరుగుతుంది. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు 100% వచ్చేసి అద్భుతమైన సక్సెస్ తీసుకుంటారు. అద్భుతమైన నాలెడ్జ్ నేర్చుకోవటానికే ఇప్పుడు వరకు నాకు 58 మెంబర్స్ అనేది జూమ్ లో లాస్ట్ వరకు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ డ్రీమ్స్ వచ్చేసి 100% ఫిల్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదే విధంగా వెంకయ్య గారి డ్రీమ్స్ కూడా 100% ఫిల్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ సార్.
త్రివేణి శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకున్నారు. త్రివేణి శ్రీనివాస్ గారు. సార్ మేడం మాట్లాడండి. సార్ మ్యూట్ అయినట్టుంది మేడం. త్రివేణి గారు అన్మ్యూట్ చేసుకున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ మై వెస్టర్న్ ఫ్యామిలీ మెంబర్. గుడ్ మార్నింగ్ అంకిల్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ థ్యాంక్ యూ సార్. మీ సెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఎవరికి ఎలా చెప్పాలనేది మళ్ళీ క్లుప్తంగా వివరంగా వివరించారు సార్. చాలా ఎక్సలెంట్ సార్. ఎవరితో చాలా మంది ఫీల్డ్ వర్క్ వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కువ ఫేస్ చేసే ప్రాబ్లం ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు సార్. ఏదో చెప్పాలి ఏదో చేయాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉంటుంది సార్. కానీ అది మీరు ఎవరికి ఎలా చెప్పాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది చాలా బాగా చెప్పారు సార్. చాలా ఎక్సలెంట్ సార్. నాకైతే ఈ సెక్షన్ చాలా అంటే చాలా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్. కేవల్ లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకున్నారు మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంకేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. మీ సెషన్ ఎప్పుడూ అద్భుతం సార్. మీరు చెప్పిన విషయాల్లో 7 స్టెప్స్ అసలు ఏం ఫాలో అవ్వాలి ఏం మిస్టేక్స్ చేయకూడదు అవైతే నేను ఖచ్చితంగా పాటించే తీరుతున్నాను సార్. నేను మీకు ఒకే మాట ఇస్తాను సార్. ఇంకెక్కువ మాట్లాడకుండా వెస్టేజ్ని వదలను, నేను ఓటమిని ఒప్పుకోను, సక్సెస్ అయ్యి తీరుతాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. సూపర్ మేడం. సూపర్. థ్యాంక్ యూ మేడం. సార్ సార్ ఈశ్వర్ సార్ మా టీంలో మేడం జూమ్ ద్వారా డెవలప్ అయ్యారు. బ్రాంజ్ డైరెక్టర్ మేడం. ఎవ్రీడే ఫస్ట్ డేనే 1-6 చేసేస్తారు మేడం. సూపర్ మేడం. సూపర్ Thank మేడం. you, ఆల్ sir. ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాణిక్యాంబ గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంకేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. జిమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. వెస్టర్న్ ఫ్యామిలీ మెంబర్స్ గుడ్ మార్నింగ్ అండి. సార్ సూపర్ సార్. బుల్లెట్ పాయింట్స్ అన్ని చెప్పారు మాకు చాలా బాగా ఉపయోగపడిందండి. క్లాసింగ్ సెషన్ అంటే సెషన్ అండి. కొత్త పర్సన్స్ తో ఎలా మాట్లాడాలి, పర్సన్ ఎలా తీసుకురావాలి, మీటింగ్స్ కి ఎలా తీసుకురావాలి అనేసి క్లారిటీగా చెప్పారు సార్. అన్ని నేర్చుకుంటున్నాం సార్. సెషన్ అయితే చాలా బాగుందండి. ఆ పర్సన్ తో ఎలా మాట్లాడాలి 7 స్టెప్ చెప్పారండి. ఆ స్టెప్స్ అన్ని మేము ఫాలో అవుతాం. సిస్టాన్ని ఎలా ఫాలో అవ్వాలనేది చెప్పారు సార్. సూపర్ సార్ సెషన్. నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఈశ్వర్ సార్ మా ప్లానర్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అనిల్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ Good మార్నింగ్ morning, అంకేష్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సార్. మై సెల్ఫ్ అనిల్ రెడ్డి, మా తిరుపతి సార్, మా అప్లైనర్ మా ఎస్పీఆర్ సార్. ఈరోజు చెప్పినటువంటి సెక్షన్ చాలా అద్భుతం సార్. ఆరోగ్యం ఎవరికైతే కావాలో వాళ్ళకి ఆరోగ్యం గురించి సజెస్ట్ చేయాలా, ఆదాయం కోసం ఎవరికైతే కావాలో వాళ్ళకి ఆదాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పినారు. మీరు చెప్పినటువంటి ప్రతి 7 స్టెప్స్ గురించి చాలా ఎక్సలెంట్. మీరు చెప్పిన ప్రతి పాయింట్ అర్థమైంది సార్. నాకు ఎలా చేయాలనేది తెలుసుకున్నాను సార్. ఇలాంటి అద్భుతమైన సెక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇలానే ప్రతి సెక్షన్ ఇవ్వాలి సార్ మీరు. ఓకే థ్యాంక్ యూ విషయాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్. ముఖ్యాల అక్షర గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ అంతే మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ మీ సెషన్కి అయితే నిజంగానే మాట్లాడలేవు సార్. పిన్ టు పిన్ వివరంగా చక్కగా చెప్పారు సార్. అయితే ఒక పాయింట్ ఈ రోజే నా జీవితంలో జరిగింది సార్. అదేంటంటే మీరు చెప్పారు సార్, ఎవరికైనా వెస్టేజ్ గురించి మీరు ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోయినా వాళ్ళపైన విరోధం పెంచుకోవద్దు, లేకపోతే మాట్లాడడం మానేయొద్దు, మీరు సక్సెస్ అయ్యి చూపించండి అని చెప్పారు సార్. ఈ రోజు మా ఫ్రెండ్ అని విజయవాడ
ఆయనకు ఫోన్ చేసి మాట్లాడాను సార్. మాట్లాడితే చెప్పమన్నాడు, చెప్పినంతసేపు విన్నాడు సార్. కానీ తను ఒకటే మాట చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో టైం వేస్ట్ చేసుకోవద్దు, ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు, ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా నువ్వు తప్పుకో, ఇది ఆపేయి అని చెప్పాడు సార్. ఎందుకనంటే అదంతేరా నీకు తెలియదు, ఇవి కొంతకాలం ఈ ప్రయాణం సాగుద్ది, తర్వాత ఆగిపోవాల్సిందే, ఎప్పటికైనా ఆగిపోయి నువ్వు నా దగ్గరకు వస్తావు అన్నాడు సార్. సరే అని చెప్పి నేను ఆయనతో నవ్వుతాను మాట్లాడాను. సరేరా నీకు మరి ఇంకోసారి మాట్లాడతారే నీతో అని చెప్పి అనుకున్నాను సార్. అయితే మీరు చెప్పారు సార్, తనతో మాట్లాడటం ఆపొద్దు, లేకపోతే తనతో చిరునవ్వుతోనే ఉండండి, ఎటువంటి విరోధం పెంచుకోవద్దు అని చెప్పారు సార్. నేనైతే అలాగే ముందుకెళ్తాను సార్. నేను సక్సెస్ అయ్యి తన దగ్గరికి కారు వేసుకుని వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, కంగ్రాచులేషన్. మీరు అదే డెడికేషన్తో వర్క్ చేయండి సార్. ఖచ్చితంగా మీ డౌన్ లైన్ ఎక్కడో ఒకటి జాయిన్ అవుతారు ఖచ్చితంగా. అతను వస్తారు, కాన్ఫిడెంట్ గా ఉండండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. శేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. శేఖర్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ ఈశ్వర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకటేష్ సార్. మార్నింగ్ సార్. సార్ నా పేరు శేఖర్, అమలాపురం. సార్ మీరు చెప్పినటువంటి 7 స్టెప్ ఏంటి, తర్వాత బిజినెస్ ఏంటి, కొత్త వారితో ఎలా మాట్లాడాలి, ప్రతి విషయం చాలా బాగా చెప్పారు సార్. దీంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అంటే కొత్తగా జాయిన్ అయిన వారికైనా పాత వారికైనా మీరు చెప్పినటువంటి కొన్ని పాయింట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. ఎందుకంటే కొన్నిసార్లు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మేము మర్చిపోతే అటువంటివి కూడా మాకు ఆ పాయింట్ రేజ్ చేశారు. పాయింట్ వల్ల మేము ఫీల్డ్కి వెళ్ళి చెప్పేటప్పుడు అవి చాలా జాగ్రత్తగా ఉంచుకుని వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది సార్. అటువంటి రచించారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. మల్లిక గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అంకయ్య సార్. వెరీ గుడ్ సార్ మార్నింగ్. ఈరోజు వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇవాళ అప్లైనర్ గురించి మీరు తిట్టుకుంటున్నారా అని అడిగింది చాలా పాయింట్ చాలా బాగుంది సార్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు తిట్టుకునే ఉంటారు, నాకైతే నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. ప్రజెంట్ మీరు అలాగే ఉంటున్నారు. సారీ సార్, నా పేరు దుర్గా మల్లికాంబ, నేను కొత్తపేట నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ పేరు రమాదేవి మేడం. మేమైతే చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి. ఎప్పుడు కూడా ఇలా ఫ్రెండ్షిప్ ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటే ఎవరి దగ్గర కూడా ఎటువంటి రావు అని నేను ఫీల్ అవుతాను. సార్ మేము ఇలాగే ఉండాలని చెప్పేసి మమ్మల్ని బ్రెస్ట్ చేయండి సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎప్పుడు అలా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ థ్యాంక్ యూ. ఈ రోజు సెక్షన్ అయితే నాకు కాదు మీకు కూడా అందరికీ అర్థమైంది అనుకుంటా. ఎందుకంటే ఈ బిజినెస్ లో సిస్టమ్ అది ఖచ్చితంగా మనం ఏవైతే పాటించవలసిన సిస్టమ్ 7 స్టెప్స్ ఖచ్చితంగా అవైతే ఏ యొక్క లెవెల్లో ఉన్నా పాటించవలసిందే. చేయకూడని మిస్టేక్స్ ఆ 7 మిస్టేక్స్. మన కంపెనీకి ఉన్న ఈ యొక్క 7 రూల్స్. అందుకే అంటారు 7 మిస్టేక్స్, 7 రూల్స్ అండ్ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్. మీరు చేయకూడని మిస్టేక్లు చేయకండి. ఆ 7 చేయవలసిన ఏవైతే ఉన్న 7 స్టెప్స్ చేయండి. 9 రకాల ఆదాయాలు తీసుకోవాలని మీరు అందరూ ముందుకు వెళ్ళాలి, మంచి మంచి పొజిషన్ లో ఉండాలని కోరుకుంటూ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్. గాడ్ బ్లెస్ యూ. ఇంత మంచి సెక్షన్ ఇచ్చిన అంకయ్య సార్ కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. ఇటువంటి సెక్షన్స్ మరెన్నో ఇవ్వాలి. మీరు ఇంకా ఏవైతే డ్రీమ్స్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ ఇంకొక సెక్షన్ తో ఇంకొక లీడర్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. అంకయ్య సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈశ్వర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్.